పెళ్ళనగానే కాంపిటీషన్. ప్రీవియస్‌గా నా కూతురు పెళ్లి చేసినప్పుడు 500 మందికి ఒక సర్టెన్ అమౌంట్ ఖర్చయింది. ఇప్పుడు నేను ఒక 200 మందికి చేసుకోవాలనుకుంటే అంతకుముందు చేసిన త్రిబుల్ అవుతుంది. ఇలా చేసుకుందాం, స్తోమత కంటే మించి. మీరు గమనిస్తే ధోతి ఫంక్షన్‌కి, హాఫ్ సారీ ఫంక్షన్‌కి సంగీత్, మెహందీ, హల్దీ ఇయన్నీ ఉన్నాయి ఒకప్పుడు. అంటే జనరేషన్ మారేకొద్దీ ఏందంటే అలానే పెరుగుతున్నాయి. ప్రైజెస్ కూడా అలానే ఉంటున్నాయి. కేటరింగ్ కూడా మనం చూస్తే మా రిలేటివ్స్ 200 ఐటెమ్స్ పెట్టారు. నాకు 300 ఐటెమ్స్ కావాలి. మా ఫోటోగ్రాఫర్స్‌కి పంతులు గారికి చిన్న వాగ్వాదం జరిగితే పంతులు గారికి బాగా హై బీపీ అరిచేస్తున్నాడు. పంతులు గారు ఇటు రండి సైడ్‌కి, ఇదిగోండి ఈ పేమెంట్ తీసుకోండి అని. అరవద్దు అని చెప్పాను. ఓకే సూపర్ ఫైన్ అని హగ్ చేసుకున్నాడు. ఇంకెళ్ళి కూర్చొని అయ్యా వధూ వరుల ఫోటో తీసుకోండి. నేను కొన్ని ఈవెంట్స్ చేసేప్పుడు ఫారినర్స్ వస్తారు. బ్రైడ్ ఆర్ గ్రూమ్ ఫ్రెండ్సే ఉంటారు. సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. అసలు ముందైతే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అనే కాన్సెప్ట్ లేకపోతుండే కదా షూట్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే వల్గర్ అయిపోతున్నాయి. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్‌లో ఇలా తీసుకోవాలి. దానికి తగ్గట్టు కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఇలానే తయారయ్యారు. కొంచెం మంచిగా యాక్టివ్‌గా ఉంటే వాళ్ళ చేత ఏదైనా చేయించేస్తున్నారు. మ్యారేజెస్ చేస్తున్నప్పుడు లవ్ మ్యారేజ్ చేస్తే ఈజీ అనిపిస్తుంది, అరేంజ్ మ్యారేజ్ చేసినప్పుడు ఈజీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటది. ఎదుటి వాళ్ళకి ఎవరైతే ఈ సాక్షి సంతకం ఉంటుంది చూసారా? వాళ్ళ మీద కూడా గట్టి ఎఫెక్ట్ పడతది. పెళ్ళంటే మర్యాదలు, అలవాట్లు ఒకే చోట ఒక రోజు కనిపించేది. కానీ ఇప్పుడు వెడ్డింగ్స్ అన్ని ఫాస్ట్ అయిపోయాయి. రిచువల్స్ కి అర్థం లేకుండా పోయింది. డెకరేషన్, ఫుడ్, ఫొటోస్, ట్రెండ్స్. ఈ ట్రెండ్స్ మధ్యలో యాక్చువల్ ఎమోషన్ పోయింది. ఈవెంట్ అంటే కియాస్ కాకుండా సెలబ్రేషన్ గా చేయడం కష్టం అయిపోయింది. ఈ రోజు మన గెస్ట్ మహేష్ గారు, ఫౌండర్ ఆఫ్ డార్క్ ఈవెంట్స్. వెడ్డింగ్స్, కిట్టి పార్టీస్, బర్త్డే పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్, ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ సక్సెస్ఫుల్ గా చేశారు. ఈ పాడ్కాస్ట్ లో వెడ్డింగ్, రిచువల్స్, ట్రెండ్స్ వీటి గురించి తెలుసుకుందాం. మన పాడ్కాస్ట్ 100 మెంబర్స్ చూస్తే దాంట్లో 95% ఆఫ్ ది మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టండి. అండ్ యూట్యూబ్ కొత్తగా హైప్ అనే ఆప్షన్ రిలీజ్ చేసింది. ఈ వీడియో ఎంత మంది ఎక్కువగా హైప్ చేస్తే అంత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఎలాంటి గెస్ట్లు కావాలో కింద కామెంట్ చేయండి. గెస్ట్ అయినా కావచ్చు, టాపిక్ అయినా కావచ్చు. థ్యాంక్ యూ. హాయ్ అన్న, వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. హాయ్ అక్షయ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా ఉన్నావు? బాగున్నానన్న, థ్యాంక్ యూ. సో నార్మల్గా ప్రతి ఇంట్లో ఈవెంట్స్ అనేటివి చాలా కామన్గా జరుగుతుంటాయి. సో అలాంటి ఈవెంట్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామని చెప్పి మిమ్మల్ని ఈ పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. నార్మల్గా మీ గురించి చెప్పాలనుకుంటే ఒక క్విక్ ఇంట్రొడక్షన్గా ఎలా చెప్పుకుంటారు? సో నా జర్నీ అనేది 2017లో స్టార్ట్ అయింది. 16, 17లో స్టార్టింగ్ ఒక చిన్న ఈవెంట్‌తో, ఒక సర్ప్రైజ్ ఈవెంట్‌తో స్టార్ట్ చేశాను. ఈ రోజున ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా నాది ఉండిపోయింది. సో ఇప్పుడు లగ్జరీ ఈవెంట్స్, టోటల్ లైక్ హై ఎండ్ వెడ్డింగ్స్ చేస్తా ఉన్నాను ఇప్పుడు. ఓకే. సో డార్క్ ఈవెంట్స్ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? 2017లో నేను నా ఫ్రెండ్ లైక్ విలేజ్ వెళ్ళామన్నమాట. మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఇలా పెడదాంరా ఎలా ఉంటది ఏంటి అంటే, బావుంటది ఇబ్బంది లేదు. హ్మ్. ఈవినింగ్ నాకు 5 కల్లా ఒక నేమ్ ఆలోచించి చెప్పు అని చెప్పాను. ఓకేరా అని చెప్పేసేసి నాకు ఈవినింగ్‌కి డార్క్ ఈవెంట్స్ అని అన్నాడు. సో ఎందుకు ఏంటి కూడా నేను అనలేదు. సరే ఓకే బానే ఉంది పెట్టేద్దాం అని చెప్పేసేసి అప్పుడే ఒక ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసాము. ఒక ఫేస్‌బుక్ క్రియేట్ చేసాము. దాంట్లో ఒక 2, 3 ఫ్లయర్స్, పోస్టర్స్ అప్‌లోడ్ చేసాము. ఆ, చేసేసి అప్పటికి మేము 1 ఈవెంట్ కూడా చేయలేదనమాట. సో కంపెనీ నేమ్ పెట్టిన తర్వాత స్టార్ట్ చేద్దామని ఉన్నాను. సో డార్క్ ఈవెంట్స్ అనేది అప్పుడు తర్వాత కస్టమర్స్ అడగటం స్టార్ట్ చేశారు. వై డార్క్ ఈవెంట్స్ అసలు? ఎందుకంటే వెడ్డింగ్స్ అదంతా అకేషనల్‌గా చూస్తే మొత్తం బ్రైటే ఉంటది. డార్క్ అని ఎందుకు పెట్టారు? ఏంటి అంటే, సో ఫస్ట్‌లో నాకు కూడా పాయింట్ లేదు ఆ క్వెషన్ అడిగినప్పుడు. అప్పటిదాకా నాకు ఆలోచన కూడా రాలేదు. ఆ తర్వాత నేను మళ్ళీ మా ఫ్రెండ్ గారిని అడిగాను. "అరేయ్! ఏం చెప్పాలిరా" అంటే ఆలోచించుకొని, "ఏం లేదు మామ, చీకట్లో కూడా వెలుగు నింపేదే మందే" అని చెప్పేసేసి అని చెప్పేసి అన్నాడు. ఇంక సరే దాన్ని ఇంకేదైనా పాయింట్ తీద్దామా అని చెప్పేసి ఇంక ఇప్పటికి కూడా అదే చెప్తా ఉన్నాను బేసిక్ క్లయింట్‌కి. సో యాక్చువల్లీ నేమ్ మారుద్దాం అని కూడా ఆలోచన వచ్చినా కానీ ఆహ్, ఓకే ఎళ్ళిపోయింది జనాల్లోకి ఆల్రెడీ. మనం ఆల్రెడీ 3, 4 ఇయర్స్ కష్టపడి దీన్ని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ కొత్త కంపెనీ అనంగానే వాళ్ళకి తెలీదు. సో రిఫర్ చేయడానికి కూడా క్లయింట్స్‌కి కూడా డార్క్ ఈవెంట్స్ అంటే తెలిసిద్ది గానీ మళ్ళీ కొత్త కంపెనీ అని తెలీదని చెప్పేసి సరే ఓకే. ఫస్ట్ ఈవెంట్ని ఎలా క్రాక్ చేశారు? అండ్ ఆ అమౌంట్ ఎంత మీరు క్రాక్ చేసిన ఈవెంట్‌ది? ఫస్ట్ 2017లో అప్పుడు నేను ఇంట్లో కూడా చెప్పలేదు. ఈవెంట్స్ ఈవెంట్స్ చేద్దాం అనుకున్నా అని చెప్పలేదు. ఫస్ట్ 3500 పెట్టి సర్ప్రైజ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశాను. క్లయింట్ వేరే రిఫరల్ ఇచ్చారు. ఇలా ఈవెంట్స్ చేస్తారంట అని చెప్పేసి ఇస్తే నాకు కాల్ చేశారు. అసలు స్టార్టింగ్‌లో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు నాకు యాక్చువల్లీ. హ్మ్. తెలీదన్నప్పుడు నేను సరే ఎంత అయిద్ది ఏంటి అంటే నాకు ఆలోచించుకొని నేను చెప్తానండి ఎంత అయిద్ది అని చెప్పేసేసి యాక్చువల్లీ 3500కి 3200 ఖర్చవుతది.
మెటీరియల్ గానీ ఏదైనా. సో, 300 మిగిలితే చాలు. ఫస్ట్ ఈవెంట్ మరీ అంత ప్రాఫిట్ ఉంచుకోకూడదు అని చెప్పేసి చేశాను. చేసినప్పుడు వర్క్ చేసేటప్పుడు క్లయింట్స్ ఏంటి యాడ్ ఆన్స్ కొన్ని కొన్ని చెప్పారు. ఇది చేయండి, ఇది చేయండి అని. ఓకే. సో, అనుభవం లేదు ఒక పక్క చూస్తే. ఓకేనండి చేసిస్తానని చెప్పి, ఆ మెటీరియల్ వాళ్ళు చెప్పినయన్నీ చేసి పెట్టాను. ఓవరాల్‌గా ఈవెంట్ అయిపోయి అన్నీ అయిపోయేసరికి 7,500 అయింది. 7,500 3,500కి డబుల్ ఆ! అయింది. సో, నేను అడగాలా వద్దా క్లయింట్‌ని ఎక్స్‌ట్రా పేమెంట్ అని చెప్పి ఆహ్, నా వేరే కొలీగ్ ఈవెంట్ ఆర్గనైజర్ అయితే కాల్ చేసి ఇలా అడగొచ్చా అంటే, లేదు లేదు అలా అడగకూడదు. అసలు ఆ ఆలోచన కూడా మైండ్‌లోకి రాకూడదు. అడగాలి నెక్స్ట్ ఇంకా పేమెంట్ అని చెప్పేసేసి, నువ్వు వన్స్ కమిట్ అయ్యేటప్పుడు ఇది ఇంత అవుతది. మీకు ఓకేనా? అని చెప్పేసి కమిట్మెంట్ తీసుకొని అప్పుడు నువ్వు నెక్స్ట్ ఈవెంట్ అయిన తర్వాత పేమెంట్ అడిగితే అప్పుడు ఇస్తారు. హ్మ్. నువ్వు ఎళ్ళింత పేమెంట్ అడిగితే ఇవ్వరు. సో, ఆ బ్యాడ్ నేమ్ వద్దు అని చెప్పేసరికి సరే ఓకే. తర్వాత బాధపడ్డాననమాట. అర్రే! ఈ ఫస్ట్ ఈవెంట్ ఇంత లాస్ వచ్చింది. మనం ఉన్నామా? వద్దా? అనుకుంటా ఉన్నాను. సరే ఓకే. తర్వాత చూద్దాం అని చెప్పేసి అప్పుడు చిన్నగా ఈ మూవీ ప్రమోషన్స్ సంబంధించిన వాటికి యాంకర్‌గా చేస్తుంటా నేను. ఓకే. సో, అలాగా చిన్నగా చేస్తా ఉన్నప్పుడు అప్పుడే చిన్నగా ఈవెంట్స్‌కి కూడా ఎళ్తా ఉన్నాను. అసలు ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి? నా కొలీగ్స్ చేస్తా ఉంటే వెళ్తా ఉన్నాను. ఓకే. అక్కడ క్లయింట్స్ ఇచ్చే రెస్పెక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్‌కి చాలా నచ్చింది నాకు. ఓకే. ఈ విధంగా కూడా చేయొచ్చా ఈవెంట్స్? ఒక ఒక ఆర్గనైజర్ అసలు మొత్తం క్లయింట్ మొత్తం ఒక పెళ్లి చేయాలంటేనే మీకు తెలిసిద్ది. ఎట్లా అసలు ఎంత మొత్తం భారం మొత్తం ఈవెంట్ ఆర్గనైజర్ మీద ఏస్తున్నారు. ఓకే. సౌండోళ్ళతో మాట్లాడి, లైటింగోళ్ళతో మాట్లాడి, ఒక డెకరేషన్‌తో మాట్లాడి, మొత్తం ఇయన్నీ. సరే మనం కూడా ట్రై చేస్తే బావుంటది అని చెప్పి నేను ఇంట్లో చెప్పాను అప్పుడే. హ్మ్. మమ్మీ, డ్యాడీ ఇలాగా చేద్దాం అనుకుంటున్నానంటే, అసలు వద్దు. హ్మ్. సెట్ కాదు. ఇయన్నీ వద్దు అంటే, అప్పుడు చిన్న మనస్పర్ధలొచ్చి గొడవలయినాయి. లేదు నేను చేయాల్సిందే. నన్నొక 3 ఇయర్స్ వదిలేసేయండి. హ్మ్. 3 ఇయర్స్ వదిలేస్తే మీ కొడుకు నీకు మంచి నేమ్ తీసుకొస్తాడు ఏదో విధంగా అని చెప్పేసేసి చెప్పాను. సో, అప్పుడు గూడా 3 ఇయర్స్‌లో గూడా ఏదో ఒకటి అంటా ఉన్నారు. అరే! వద్దు సెట్ కాదు అని. ఆఫ్టర్ 3 ఇయర్స్ చూస్తే నేను ఆల్మోస్ట్ ఒక 800 ఈవెంట్స్ దాకా చేసున్నాను. ఇప్పటికి ఎన్ని ఈవెంట్స్ చేసావు? ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ లైక్ 2800, 2900 ఈవెంట్స్ చేసున్నాను. ఆల్మోస్ట్ నియర్ టు 3000 ఈవెంట్స్. వెడ్డింగ్స్ కానియండి, కార్పొరేట్ ఈవెంట్స్ కానియండి, ఫ్యాషన్స్ వాటెవర్ ఇట్ మే బి. సో, హల్దీస్ కానీ మొత్తం. ఓకే. సో, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుంటారు ఇప్పటి వరకి? ఇప్పుడు దాకా వెడ్డింగ్స్ వచ్చేసరికి ఒక 350-400 వెడ్డింగ్స్ చేసుంటాను. సో, మీరు చేసిన వెడ్డింగ్స్‌లో కాంప్లికేటెడ్ వెడ్డింగ్ ఏముంది? కాంప్లికేటెడ్ అంటూ ఏం లేదు. ప్రతి ఒక్క వెడ్డింగ్ ప్రతి ఒక్క లెసన్ నేర్పిస్తది మాకు. సంథింగ్ న్యూ. ఇప్పుడు కొన్ని ఇప్పుడు గుంటూరు నుంచి ప్రకాశం ఎళ్తే వాళ్ళ ట్రెడిషనల్స్, రిచువల్స్ అన్నీ వేరుంటాయనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రాకి, తెలంగాణ పోల్చుకుంటే డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతీదీ కొత్తగా మేము నేర్చుకుంటా ఉంటాం అనమాట. అది. సో, ఒకప్పుడు పెళ్ళంటే నార్మల్‌గా మీరన్నట్టు నూరెళ్ళ బంధం కోసం చేసేది. కానీ ఇప్పుడేందంటే పెళ్ళనగానే కాంపిటీషన్. నా కొడుకు పెళ్లి ఇట్లా చేస్తే, పక్కనోడి కొడుకు పెళ్లి అట్లా చేస్తే, నా కొడుకు పెళ్లి దానికి రెండింతలు చేయాలి, మూడింతలు చేయాలి అని చెప్పి మారిపోయిందనమాట. సో, అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంటది? ఏం లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ప్రీవియస్‌గా నా కూతురు పెళ్లి చేసినప్పుడు 500 మందికి ఒక సర్టెన్ అమౌంట్ ఖర్చయింది. ఇప్పుడు నేను ఒక 200 మందికి చేసుకోవాలనుకుంటే అంతకుముందు చేసిన త్రిబుల్ అవుతుంది. వై అని అడిగింది క్వెషను. ఒకప్పుడులాగా ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఏం లేదు. అవును. ఇప్పుడేంటంటే ప్రతిదీ సోషల్ మీడియాలో చూసి ఇలా చేసుకుందాం, స్తోమత కంటే మించి చేసుకుంటున్నారు. ఇప్పుడేంటంటే అందరూ రీల్స్ వచ్చేసినాయి సేవ్ చేసుకుంటున్నారు. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ దగ్గరికొచ్చి నాకు ఇలా కావాలి అంటున్నారు. సో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాటెవర్ ఇట్ మే బి ఫోటోగ్రఫీ కానివ్వండి, డెకార్ కానివ్వండి, వాటెవర్ ఇట్ మే బి. సో, హల్దీ పెళ్ళికూతురు ఒక ఈవెంట్‌కి ఉంటాయి రిచువల్స్ లైక్ పెళ్ళికూతురు, హల్దీ, సంగీత్, మెహందీ ఒకప్పుడు ఇయన్నీ లేవు. అవును. మీరు గమనిస్తే అక్షయ్ ధోతి ఫంక్షన్‌కి, హాఫ్ సారీ ఫంక్షన్‌కి సంగీత్, మెహందీ, హల్దీ ఇయన్నీ ఉన్నాయి ఒకప్పుడు. లేవు. హ్మ్. అంటే జనరేషన్ మారే కొద్దీ ఏందంటే అలానే పెరుగుతున్నాయి. ప్రైజెస్ గూడా అలానే ఉంటున్నాయి. సో, ఐటెమ్స్ గూడా ఎలా ఉంటున్నాయి అంటే, ఇప్పుడు ఫుడ్ ఐటెమ్స్ కేటరింగ్ గూడా మనం చూస్తే హ్మ్. అంతకుముందు మా రిలేటివ్స్ అంటే క్లయింట్స్ చెప్తాం. మా రిలేటివ్స్ 200 ఐటెమ్స్ పెట్టారు. నాకు 300 ఐటెమ్స్ కావాలి. అంటే పెళ్ళిళ్ళకొచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతుంది. పెళ్ళికొచ్చామా? లేదంటే ఏదైనా ఫుడ్ ఫెస్టివల్‌కొచ్చామా అని చెప్పి అన్ని ఐటెమ్స్ చూస్తుంటే. ఎగ్జాక్ట్‌లీ. అదే అంటున్నాను. ఇప్పుడు
మొన్న క్లయింట్ కాల్ చేసి అన్నారు. "ఏవండీ ఇట్లాగా మాకు 300-400 ఐటెమ్స్ కావాలి. 500 అయినా పర్లేదు" అన్నారు. సార్ అన్నెందుకు పెట్టుకునే ఒక 50 ఐటెమ్‌లైనా మంచిగా పెట్టుకుందాం. కడుపు నిండా తినెళ్తారు. అన్ని పెట్టుకుంటే ఏది తినాలో అర్థం కాదు. క్వెషన్ మార్క్. అన్నీ అది కొంచెం, అది కొంచెం, అది కొంచెం టచ్ చేస్తే ఫుడ్డు తినలేరు. ఎక్కువ వెళ్ళదు గూడా. ఇప్పుడు స్వీట్స్ మనం 300 ఐటెమ్స్ పెడుతున్నాం. స్వీట్స్ ఆల్మోస్ట్ ఒక 30-40 ఐటెమ్స్ స్వీట్స్ పెట్టాలి. యాక్చువల్లీ స్వీట్ ఎప్పుడు తినాలి? డెజర్ట్ అని ఎందుకంటారు? ఫుడ్ తిన్న తర్వాత తింటారు. ఇప్పుడు ముందే పెట్టేస్తే ఏంటంటే కడుపు నిండిపోద్ది. ఎందుకంటే స్వీట్ తిని వాటర్ తాగంగానే కడుపు నిండిపోద్ది. అవును. సో, అంటే సార్ నేను చెప్పాను సార్ అలా వద్దు ఇలా పెట్టుకుందామంటే, లేదు లేదు. నేనప్పుడు ఆయన మైండ్‌లో నుంచి గమనించిందేంటంటే, మా రిలేటివ్స్ ఇంత చేశారు. ఇన్ని ఐటెమ్స్ పెట్టారు. వాళ్ళకంటే నాకు డబుల్ ఐటెమ్స్ కావాలి. అంటే చూస్తే వావ్! ఇంత అంటే ఇన్ని ఐటెమ్స్ పెట్టాడా? అంటే మీరు గమనిస్తే ఖర్చు దగ్గర ఎక్కడ వెనకాడట్లేదు ఈ జనరేషన్‌లో. అది. సో, పెళ్ళనగానే మేజర్ ఎక్స్‌పెండిచర్ దేంట్లో పెట్టుకోవాలి? అంటే వెడ్డింగ్ డెకరేషన్‌లోనా? ఫుడ్‌లోనా? లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన సంగీత్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో పెళ్లి రిచువల్స్‌కి ఆ ఈవెంట్స్‌లో స్పెండ్ చేయాలా? దేంట్లో ఎక్కువ స్పెండ్ చేయాలి అమౌంట్? అంటే నన్నడిగితే అన్నీ చెప్తాను. అంటే ఈ ఒక బిజినెస్‌లో ఉన్నాను ఈవెంట్ ఆర్గనైజర్‌గా. ఆహ్, బట్ మనం చూస్తే అన్నిటికంటే కూడా ఫుడ్‌లో కొంచెం మంచిగా చేయించుకునే వాళ్ళని పెట్టుకొని, కొంచెం దాని దాని మీద పెట్టుకుంటేనే జనాలు కడుపు నిండా తిని వెళ్తారు. తరతరాలు చెప్పుకుంటారు. వాళ్ళ దాంట్లో బాగా ఫుడ్ బాగుంది. అంటే చాలామంది వచ్చే ఫుడ్ కోసమే కదా! ఫుడ్ కోసమే. నేనైనా యాక్చువల్‌గా నేను చెప్పాను ఇందాక డైట్ చేద్దాం అనుకున్నాను. 1 మంత్ డైట్ చేశాను. చేసి రెగ్యులర్‌గా మాకు ఇంకా వెడ్డింగ్స్, ఈ ఫంక్షన్స్ ఎక్కువ. ఆడ ఒక 10 ఐటెమ్సే ఉన్నాయి డిలైట్స్. అయి చూసి ఒక 10 డిలైట్స్ తిన్నాను. ఇంక అయిపోయింది. డైట్ అయిపోయింది నాదింక. సో, ఎన్ని టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఓవరాల్‌గా? టైప్స్ అంటే బర్త్‌డేస్ ఉన్నాయి, కార్పొరేట్స్ ఉన్నాయి, ఒక ఫ్యాషన్ షోస్ ఉన్నాయి, బ్రాండ్ ప్రమోషన్స్ ఉన్నాయి, ఒక బ్రాండ్ ఈవెంట్స్ ఉంటాయి. సో, కిట్టి పార్టీస్ ఉంటుంది. స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి. వి హావ్ మెనీ. ఒకటనేదంటే అంటే ఏం లేదు. ఇప్పుడు చాలా వరకు మీరు చూస్తే ఆన్‌లైన్‌లో గాని ఎక్కడైనా 30 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, 40 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అది ఇది అని చెప్తారు. ఇప్పుడు నేను ఏదైతే బ్రాండ్ ప్రమోషన్స్, ఫ్యాషన్ షోస్ ఇయన్నీ చెప్పానో ఇవన్నీ కార్పొరేట్ కిందే వచ్చేస్తాయి. దీన్ని విడదీస్తే చాలా వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 50, 60 వచ్చేస్తాయి. 50, 60 ఈవెంట్స్. చనిపోయిన తర్వాత మనం కొన్ని ఉంటాయి. దానికి డెకార్స్, సమాధి దగ్గర డెకార్ ఇవన్నీ రెగ్యులర్‌గా ఇయన్నీ అవి గూడా అంటే వస్తాయి. బట్ చాలా రేర్‌గా చేస్తాం. బట్ ఎందుకంటే నా ఓల్డ్ క్లయింట్ ఉన్నారు. సో, వాళ్ళు అడిగినప్పుడు ఏది కాదనకుండా అన్న మీరు చెప్పినప్పుడు కిట్టి పార్టీ అన్నారు కాబట్టి, సో, నార్మల్‌గా కిట్టి పార్టీ అంటే ఒక గ్యాదరింగ్ లాగానే నలుగురు ఒక 10 మందో, 15 మందో కలుస్తుంటారు కదా! దాంట్లో ఈవెంట్ మేనేజర్ రోల్ ఏముంటదసలు? ఎక్కువ రెగ్యులర్ కిట్టి పార్టీస్ చేస్తుంటాం గదా! అక్షయ్. ఆహ్, ఈవెంట్‌కెళ్ళినప్పుడు అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే ఒక సౌండ్ సిస్టము. వాళ్ళు చిన్న హాల్ ఒకటి తీసుకుంటారు. చాలా ఒక 20, 30 మెంబర్స్ సరిపోయే హాల్ తీసుకుంటారు. తీసుకొని దాంట్లో చిన్న బేసిక్ సౌండ్ సిస్టము, చిన్న బ్యాక్ డ్రాప్ ఏదైనా సెల్ఫీ బూత్ లాంటిది ఏదైనా కావాలనుకుంటే అక్కడ పెట్టేస్తాము. అండ్ నెక్స్ట్ వాళ్ళకి గేమ్స్‌కి సంబంధించిన ప్రాప్స్ ఉంటాయి. ఓకే. ఈ ప్రాప్స్ ఇవన్నీ ఒక యాంకర్ ఎంసీని పెట్టేస్తాం. ఫీమేల్ ఎంసీ వీళ్ళని గేమ్స్ ఆడించడానికి. అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్‌గా చేసుకుంటారు. కొంతమంది వాళ్ళు యాంకరింగ్ చేసుకొని చిన్న డాన్సెస్‌లు గానీ, దాంట్లో కొన్ని గేమ్స్ ఉంటాయనమాట. పేమెంట్స్ ఇవన్నీ సంబంధించినవి ఉంటాయి. అంటే మేము అక్కడ ఉండం కాబట్టి రెగ్యులర్‌గా మాకు ఎక్కువ అంటే మన సెటప్ వరకు పెట్టేసేసి వచ్చేస్తాము. ఇంకా ఎంసీ ఏదన్నా ఉంటే తను ఆడిస్తా ఉంటుంది. లగ్జరియస్ వెడ్డింగ్ చేస్తా అన్నారు కాబట్టి, మీరు చేసిన వెడ్డింగ్స్‌లో మోస్ట్ లగ్జరియస్ వెడ్డింగ్ ఏంటి? లార్జ్ స్కేల్‌లో ఆలోచిస్తే ఆల్మోస్ట్ 1.2 సీఆర్ ఒక బిజినెస్ పర్సన్ చేశాను. 1.2 సీ. 1.2 సీఆర్. దాంట్లో మోస్ట్ స్పెండింగ్ అమౌంట్ ఏముండే వాళ్ళు చేసినప్పుడు? ఇట్ డిపెండ్స్. అది ఫుడ్ కాకుండా. ఫుడ్ కాకుండా 1.2 సీఆర్. యాహ్! అంటే అంత లావిష్‌గా ఏముంటది? డెకార్ మెయిన్. డెకార్ వచ్చేసరికి అరౌండ్ 55 లాక్స్ డెకార్ జరిగింది. 55 లాక్స్ ఆ డెకరేషన్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అవుట్‌డోర్ అనమాట ఈవెంట్. సో, జర్మన్ హ్యాంగర్ అంటారు చూసారా? షెడ్ ఏసుకుంటారు అవుట్‌డోర్‌లో షెడ్ ఏసుకొని చేస్తారు. సో, జర్మన్ హ్యాంగర్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మాలిటీస్, హౌస్ డెకర్స్, బిల్డింగ్స్ మొత్తం ఏ టు జెడ్ ఎలక్ట్రిక్స్ సంబంధించి మొత్తం ఏ టు జెడ్ మేమే అనమాట. సో, కార్పెట్స్, చైర్స్ ఇవన్నీ టోటల్. సో, చేసాము. ఈ కాలంలో ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఒక వెడ్డింగ్‌లో ప్రతీదీ రీల్స్ వచ్చేసినాయి. దానికి ఒక ఈవెంట్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఒక లేబర్ వర్క్ చేయడానికి చిన్న స్కేల్ ఈవెంట్స్ అయితే ఒక 30-40 మెంబర్స్ సరిపోతారు లేబర్.
పెద్ద ఈవెంట్ అయితే ఆల్మోస్ట్ 300-400 మెంబర్స్ పడతారు. 300-400 మెంబర్స్. అది మనకి 1 వీక్ ఆర్ 5 డేస్ ముందు మనకి అప్పచెప్పాలనమాట. అవుట్‌డోర్ ఈవెంట్ మన టోటల్ మనమే ఏ టు జెడ్ చేసేలాగైతే 1 వీక్ పడతది. 10 డేస్ మినిమమ్ పడతది సెటిల్ అవ్వడానికి. ఆహ్, ఇండోర్స్‌లో గమనిస్తే మనకి బేసిక్‌గా 3-3 ఇలాగ టైమింగ్స్ ఉంటాయనమాట. ఈవినింగ్ ఈవెంట్ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఈవెంట్ ఉంది. సో, ఈ మధ్యలో మనం గ్యాప్‌లో డెకర్ చేయాలి అన్నప్పుడు ఓ 200 లేబర్స్ సరిపోయేదానికి మనం 400 తెచ్చుకుంటాం. మ్యాన్ పవర్ ఎక్కువ మంది తెచ్చుకుంటాం. అండ్ అంటే ఈవెంట్స్ అనగానే మీరు మోస్ట్‌లీ ఫంక్షన్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్‌తో టై అప్ అయిపోయి ఉంటారా? ఆహ్, ఇది బాగా ఇబ్బందయిపోయింది ప్రతి ఒక్క ఆర్గనైజర్‌కి. ఎక్కడికెళ్ళినా కానీ ఇప్పుడు యాక్చువల్లీ క్లయింట్ ఒక పెళ్ళంటే ఇప్పుడు నీకు నచ్చినట్టుగా చేసుకోవటం. డెకార్ నాకు నచ్చినట్టుగా చేసుకొని, ఎవ్రీథింగ్ ఈవెంట్స్ కానీ నాకు నచ్చినట్టుగా చేసుకుంటే, అప్పుడు వాళ్ళకేంటంటే ఎంత ఖర్చు పెట్టినా అదొకటి ఉండదనమాట. నా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తా ఉంటారు. పలానా హాల్ అనుకున్నామండి. మీరు చేయాలి అంటే, సారీ అండి ఆ హాల్ ఎలో లేదు. వాళ్ళక్కడ అప్‌సెట్ అయిపోతారు. అరే! ఎందుకండి ఏంటి అనంటే, ఆ హాల్‌లో పర్మనెంట్ పర్సన్స్ ఒకళ్ళున్నారు. ఎందుకు అంటే, ఆ హాల్‌కి 50 లాక్సో, 1 సీఆర్ డిపాజిట్ కట్టించుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ దగ్గర నుంచి. అవును. ఒక వెండర్, ఒక ఫ్లవర్ వెండర్ చేత ఇంక దాంట్లో వేరే వాళ్ళు డెకరేషన్ రాకూడదు అని చెప్పేసేసి 50,00,000 అంటే డిపాజిట్ కింద కట్టించుకుంటారు. కట్టించుకొని ఇంక బయట పర్సన్స్‌ని అలౌ చేయరు లోపలికి. దీనివల్ల ఏంటి అంటే, అంటే వాళ్ళు చేయరని కాదు. ఇంకా ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు. బట్ బయటోళ్ళతో ఎళ్ళాలి. అయినా కానీ 100% వాళ్ళే చేయాలి. అంటే మన సొంత పెళ్లి కూడా మనకు నచ్చినట్టుగా చేసుకోలేకపోతున్నాం. దట్ ఈస్ ద రీజన్ అసలు. టోటల్ ఆంధ్ర, తెలంగాణ 90-95% అంతా ఇప్పుడు ఇదే అయిపోయింది. వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకోలేకపోతున్నారు. అవుట్‌డోర్స్ చేసుకోవడానికి క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. అండ్ అందరి దగ్గర కూడా అవుట్‌డోర్ చేసుకునేంత అంత బడ్జెట్ బడ్జెట్ ఉండదు. ఇప్పుడు నా దగ్గరికొచ్చారు అక్షయ్. ఇప్పుడు ఒక బడ్జెట్ పెట్టుకొనొచ్చారు. మా బడ్జెట్ 10,00,000 మేమేం చేస్తామంటే స్ప్లిట్ చేసి దేనికి ఎంత పెట్టుకోవాలో మేము క్లారిటీ ఇచ్చేస్తాం. అది కొంతమంది ఇయలేకపోతున్నారు. 10,00,000 ఇంత అవ్వదండి మేము చేయలేము. ఇప్పుడు హాల్‌లో ఏంటి పర్మనెంట్‌గా ఉంటారు. వాళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిందే. అవును. లేదంటే వెడ్డింగే జరగదక్కడ. ఈవెంట్ ప్లానర్‌కి, ఈవెంట్ మేనేజర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మాక్సిమం 2 ఒకటే. ఈవెంట్ ఆర్గనైజర్, ఈవెంట్ ప్లానర్ అంతా ఒకటే. ఆహ్, సింపుల్‌గా చెప్పాలి అంటే క్లయింట్ మీద నెత్తి మీద భారం అంతా ఇతనేసుకొని చేసేదే. అంటే ఒక క్లయింట్ వాళ్ళ వెడ్డింగ్ రోజు అతను ఒక గెస్ట్‌గా వస్తాడు. అప్పటిదాకా బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ వర్క్స్ అంతా స్టార్టింగ్ వాళ్ళ ఇంట్లో ఫార్మాలిటీస్ దగ్గర నుంచి ఒక ఫోటోగ్రఫీ, డెకారు, టేబుల్స్, చైర్స్, కవర్స్, క్లాత్స్ ఇంక ఏ టు జెడ్. ఈవెన్ ఒక మేకవర్ దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్స్ కూడా. రిటర్న్ గిఫ్ట్స్, ఇన్విటేషన్ కార్డ్స్ పంచడానికి మాత్రమే మేము వెళ్ళం. ఎందుకంటే వాళ్ళ చుట్టాలెవరో తెలీదు కాబట్టి వెళ్ళం. ఇంక రిమైన్ కార్డ్స్ గూడా ప్రింట్ చేయించి వాళ్ళకి తగ్గట్టుగా థీమ్‌గా మొత్తం మేము ఏ టు జెడ్ వాళ్ళకి డెలివరీ చేసి, ఏదన్నా ఇష్యూస్ ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంది. ఏదైనా ఇష్యూస్ అవుతున్నాయి. ఆ ఇష్యూస్ గూడా క్లయింట్ దగ్గరికి వెళ్ళలేము మేము. ఒక వెడ్డింగ్ జరిగేటప్పుడు వాళ్ళెంతో బిజీగా ఉంటారు. సో, అదంతా ఈవెంట్ అయిన తర్వాత మేము మాట్లాడుకొని దాన్ని బట్టి మేము మీరు మ్యారేజెస్ చేస్తున్నప్పుడు లవ్ మ్యారేజ్ చేస్తే ఈజీ అనిపిస్తుందా? అరేంజ్ మ్యారేజ్ చేసినప్పుడు ఈజీ అనిపిస్తుందా? చాలా పెద్ద క్వెషన్ అడిగావు. యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్ కంటే కూడా లవ్ మ్యారేజ్ ఎక్కువ ప్రిఫరబుల్. అంటే అమ్మాయికి, అబ్బాయికి మధ్య లవ్ మ్యారేజ్ ప్రిఫరబుల్. బట్ ఫ్యామిలీస్‌కి మధ్య అది కూడా చెప్తాను. యాక్చువల్లీ కపుల్స్ మధ్య చెప్తాం. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. కపుల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒకప్పుడు జనరేషన్, ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చాలా వరకి కపుల్స్ చూస్తుంటే ఎంత క్లోజ్‌నెస్ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినా చాలా క్లోజ్‌గా ఉంటారు. అప్పుడే పరిచయాలు అవుతా ఉంటాయి. ఏది మాట్లాడాలన్నా ఇబ్బంది ఫీల్ అవుతా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. లవ్ మ్యారేజ్ ఆల్రెడీ పరిచయం ఉంటది. వాళ్ళు ఆల్రెడీ ఒక రిలేషన్‌లో ఉంటారు కాబట్టి సరదాగా జోకులేసుకుంటుంటారు. ఎందుకంటే మేము కూడా ఏం చెప్తే ఫోటోగ్రఫీ చేసేటప్పుడు వాళ్ళకి ఇట్లాగా మైక్స్. మైక్స్ పెట్టేస్తాం. వాళ్ళు ఏదైనా సరదా మాట్లాడుకున్నా కూడా మేము టీజర్ కట్లు చేసేస్తుంటాం. వాళ్ళకి చెప్పం. మీరు పెట్టుకోండి చాలా బావుంటది. చిన్న వీడియో కోసం పంతులు గారు చెప్పేవి కూడా ఇనపడటానికి. అదేంది పంతులు గారికి పెట్టాలి మాకు పెడుతున్నారంటే, అంతే ఎదుటి వాళ్ళకి బాగా ఇనపడతదని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేస్తాం. సో, ఇట్లా జరుగుతా ఉంటది. పేరెంట్స్ విషయానికొచ్చేసరికి ఒకప్పుడు బాగా క్యాస్ట్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య మేము గమనించిందేంటంటే, క్యాస్ట్ కంటే కూడా అబ్బాయి మంచిగా ఉన్నాడా? సెటిల్ అయ్యాడా లేదా అని చూస్తున్నారు. అంటే ఇంక కొంతమందున్నారు.
కొంచెం విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి అంటే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయితే ఒకలా ఉన్నారు. అన్‌ఎడ్యుకేటెడ్ అయితే ఒకలా ఉన్నారు. సో, ఏదైనా మనం కూర్చొని చెప్పుకొని చేసుకునే దాన్ని బట్టి ఉంటది. మీరు చేసిన లవ్ మ్యారేజెస్‌లో ఏదైనా మెమరబుల్ అంటే మర్చిపోలేనిది ఏదైనా లవ్ మ్యారేజ్ ఉందా? ఒకటి కాదు రెగ్యులర్‌గా మేము చేసేయన్నీ లవ్ మ్యారేజ్. అంటే ఈ మధ్య కాలం జరుగుతుంది. బయటికి మా రిలేటివ్స్‌కి ఎలా చెప్పుకుంటున్నారో తెలీదు గానీ చాలా వరకు ఏదైనా ఒక ఈవెంట్ ఆర్గనైజర్ తప్ప నిజాలు చెప్తారు. ప్రతీది నిజాలు చెప్తారు. ఎందుకంటే మేము గుచ్చి గుచ్చి అడుగుతా ఉంటాం వాళ్ళని. ఎందుకంటే ఒక ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ మీరు చూస్తా ఉంటే ప్రీ వెడ్డింగ్‌లో కపుల్స్ లవ్ కపుల్స్ ఒకలా బిహేవ్ చేస్తారు. అరేంజ్డ్ కపుల్స్ ఒకలా బిహేవ్ చేస్తారు. చిన్న హగ్ సీన్ ఉంది. ఆ! లవ్ మ్యారేజ్ అదే లవ్ కపుల్స్ అయితే హగ్ చేసుకొని టక్కన హగ్ చేసుకుంటారు. అరేంజ్ కపుల్స్ అయితే హగ్ చేసుకుంటే ఆలోచిస్తారు. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. పట్టుకుంటే ఆహ్, అంటే ఏమనుకుంటారు? అంటే ఒకళ్ళకొకళ్ళు ఆ రెస్పెక్ట్ అంటే భయం కాదు. రెస్పెక్ట్ అనమాట. రెస్పెక్ట్. అది. ఇంకేంటంటే అరేంజ్‌గా అయితే కపుల్స్ కంపల్సరీ పేరెంట్స్ వస్తారు. హ్మ్. పేరెంట్స్ ముందు గూడా మనం ఆ విధంగా ఉండలేం. ఆ రెస్పెక్ట్‌తో అవును. ఆ విధంగా. అదొకటి మనకి ఒక షై ఫీలింగ్ వచ్చేస్తది. ఫోటో షూట్‌లు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లు అన్నీ డే బై డే చాలా వల్గర్ అయిపోతున్నాయి. చూడలేకపోతున్నారు. ఎందుకు అట్లా అవుతున్నాయంటారు? ఇయన్నీ ఎఫెక్ట్ మూవీస్ వల్ల. మూవీసేనా? సింపుల్‌గా మూవీస్ వల్లనే ఎఫెక్ట్. ఆ మూవీలో ఈ సీన్ ఉంది. ఇలాగా మనము ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్‌లో ఇలా తీసుకోవాలి. దానికి తగ్గట్టు కొంతమంది ఫోటోగ్రాఫర్స్ గూడా సినిమాటిక్ ఫోటోగ్రాఫర్స్ ఇలానే తయారయ్యారు. కపుల్ కొంచెం మంచిగా యాక్టివ్‌గా ఉంటే వాళ్ళ చేత ఏదైనా చేయిచ్చేస్తున్నారు. ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండండి అని. అది ఏంటి అంటే మనకి చూడటానికి బావుంటాయి. జనాలు చూసే వాళ్ళకి మనము జనాలు ఎవరైతే వస్తున్నారో మన వెడ్డింగ్ కానీ లేదా మనం యూట్యూబ్‌లో పెట్టినప్పుడు అవి చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతారని కూడా ఆలోచించలేకపోతున్నారు. అవును. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోకూడదు. జనాల గురించి కూడా ఆలోచించాలి ఒక్కొక్కనొక టైంలో. అంటే మీరు గూడా ఆ టైంలో చెప్పలేరు ఇలా ఫ్యామిలీ ముందు ప్లే చేస్తే బాగుండదేమో ఒ అన్నట్టుగా? అదే అంటున్నాను. మా దగ్గరకొస్తే 100% మేము ప్రొఫెషనల్‌గా తీస్తాము. బట్ ఎంతవరకు తీయాలి? ఇప్పుడు ఒక కారుంది. ఫిల్మ్ ఏపిస్తారు. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము ఇంత పర్సెంటేజ్ అని ఉంటది. అవును. అట్లాగే మేము గూడా దీన్ని ఇంత పర్సెంట్ వరకే ఇంత ఉండాలి. ఇన్ ఇంత క్లోజ్‌గా ఉండాలి. ఆ! ఇంతకంటే మించి వెళ్తే ఆ! మళ్ళా మీరు గూడా జనాలందరూ ఫిల్మ్ మమ్మల్ని ఎయ్యాలా? ఏసేసుకుంటారు అనే థాట్‌లో ఈ విధంగా ముందుగానే ఇన్‌స్ట్రక్షన్ చెప్తాం. ఇంక లేదు మాకు ఈ విధంగా అంటే బేసిక్ 99% పీపుల్ వింటారు చెప్తే. ఎందుకంటే మేమేం చేస్తామంటే ఒక లవ్ మ్యారేజ్ అనుకోండి. కపుల్ యాక్టివ్‌గా ఉన్నారా? ఎలా ఉన్నారు? చూస్తాం. చూసినప్పుడు అర్థమైపోద్ది. వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ వింటాం. దేవుడికి తెలియదు. పేరెంట్స్‌కి తెలీదు. ఒక ఈవెంట్ ఆర్గనైజర్‌కి తెలుస్తది. వాళ్ళ స్టోరీ అంతా. వాళ్ళెక్కడి నుంచొచ్చారు? ఏంటి? ఎలా కలిసారు? ఏంటి అని. నాతో పాటుగా స్క్రిప్ట్ రైటర్‌ని కూర్చోబెడతాను. స్క్రిప్ట్ రైటర్. క్లియర్‌గా. ఎందుకంటే నేనెందుకు కూర్చుంటా అంటే నాకు వినాలని ఎక్కువ ఆశగా ఉంటదనమాట. ఎ ఎలా ఉన్నాయి? ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్. మొత్తం విని స్క్రిప్ట్ రాసేస్తారు. ఆన్ ది స్పాట్‌లో వాళ్ళకొక స్క్రిప్ట్ చెప్పేస్తాడు. మనం మీరు ఒక కాఫీ షాప్‌లో పరిచయం కాబట్టి, మనం ఒక కాఫీ షాప్‌తో స్టార్ట్ చేద్దాము. సంథింగ్ ఒక దగ్గరికెళ్లారు. వెళ్ళి ఇక్కడి నుంచి ఈ విధంగా ఇలా కలిసారు అని చెప్పి చూపిద్దాము. అక్కడి నుంచి సాంగ్ స్టార్ట్ చేద్దాము. సాంగ్‌లో కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక కార్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ గురించి అట్లాగే దీంట్లో ఎంత పర్సెంట్ వరకు మనం తీసుకోవచ్చు. ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఇవి మాత్రమే సీన్స్ మనం చేద్దాము. దీనికంటే మించెళ్తే బాగోదు అంటే వాళ్ళు కూడా ఓకే చేస్తారు. అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం క్లారిటీ ఇవ్వాలి. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ అంటే నేను ఫోటోగ్రాఫర్స్ గురించి యాస్ ఎ ఫోటోగ్రాఫర్‌గా చెప్తున్నాను. ఫోటోగ్రాఫర్స్ గురించి నేను తక్కువ చేయట్లేదు గానీ, టోటల్ అసోసియేషన్‌కే బాగా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు నీకొచ్చింది అలాగే. అలాగే ఎంతమందికొచ్చుంటది. చాలామంది క్లయింట్స్ నాతో అన్నారు. ప్రీ వెడ్డింగ్ ఉన్ పెట్టుకుంటారా అంటే, "ఆ! వద్దండి అలాంటివన్నీ మనకి." అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇలాంటియన్నీ చూసి అండ్ చాలా ఫ్యామిలీస్‌లో ఇప్పటికి ఒప్పుకోరు గదా! ప్రీ వెడ్డింగ్ షూట్. ఒకప్పుడు పెళ్ళికి ముందు కలవనిచ్చేవాళ్ళు గాదు. ఒక కపుల్‌ని. ఇప్పుడు ఆ ట్రెడిషన్ అంతా పోయింది. ఒకప్పుడు ట్రెడిషన్‌లో అసలు యాక్చువల్లీ ఆహ్, ఫారినర్స్ నేను కొన్ని ఈవెంట్స్ చేసేటప్పుడు ఫారినర్స్ వస్తారు. నేను వాళ్ళ దగ్గర కూర్చొని అడుగుతా ఉంటాను. ఎందుకొచ్చారు? దేనికి? ఏంటి? అంటే యాక్చువల్లీ వీళ్ళ ఫ్రెండ్సే. బ్రైడ్ ఆర్ గ్రూమ్ ఫ్రెండ్సే ఉంటారు. ఇండియన్ వెడ్డింగ్స్ దట్ టూ సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్ అంటే బాగా ఇష్టం అంట వాళ్ళకి.
ఆ ట్రెడిషనల్‌గా. అది కూడా ఫారినర్స్ వచ్చి ఇక్కడ మన ట్రెడిషనల్ శారీ కట్టుకొని ఉంటే ఇంకెంత బావుంటది. అంటే ఆ వాల్యూ మనకు తెలియట్లేదు బేసిక్‌గా. మనం ఇక్కడుండి, ఇక్కడ పర్సన్స్ అయ్యుండి ఆ వాల్యూని మనం చెడగొడుతున్నామంటే చూడండి. ఆ ట్రెడిషనల్ మనం చెడగొడుతున్నాం. కానీ అవతల పక్క వాళ్ళు నేను శ్రీలంక వాళ్ళని చూసాను. కొన్ని యూకే వాళ్ళని చూసాను. వాళ్ళు ఇండియన్ ట్రెడిషనల్, సౌత్ ఇండియన్ ఎంత ఇష్టపడుతున్నారంటే, వాళ్ళు కొన్ని కొన్ని లైవ్ వెడ్డింగ్స్ చాలామంది మొన్న ఒక క్లయింట్‌ని ఆహ్, లాస్ట్ మినిట్‌లో నాకు నెట్ లైవ్ కావాలని అడిగారు. హ్మ్. దేనికండి అనన్నాను. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ ఫ్రెండ్స్ అండి అంటే, అక్కడ ఫారినర్స్ ఉన్నారండి. అక్కడ నా క్లాస్‌మేట్స్ వీళ్ళున్నారు. వాళ్ళు చూడాలంటున్నారు. వాళ్ళకి వీసా అప్రూవ్ అవ్వలేదు అనన్నారు. అప్పుడు అర్థమైంది. ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మోస్ట్ అంటే మీరు చూసిన వెడ్డింగ్స్‌లో మోస్ట్ లగ్జూరియస్ వెడ్డింగ్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏది? వెడ్డింగ్‌కి 10 సీఆర్‌లు ఖర్చయినయి ఉన్నాయి. అంటే నేను చేయలేదు. నా కొలీగ్స్ చేసినోళ్ళని చూసాను. 10 సీఆర్, 5 సీఆర్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా గోల్డ్ ఇస్తారా? గోల్డ్ ఏముండదు మళ్ళీ. సిల్వర్ అంటే ఇప్పటిదాకా నేను ఇచ్చిన వాళ్ళకి గోల్డ్ చూడలేదు. సిల్వర్‌యి చూసాను. అంటే దాంట్లో అది గూడా ఇంక్లూడే గదా! అన్నీ ఇంక్లూడెడే. అంటే చూడండి ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఆల్మోస్ట్ చాలా ఖర్చు పెడుతున్నారు. చిన్న కిట్టి పార్టీస్‌కే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆహ్, మీ లోపల ఏం జరుగుతుంది మా బేసిక్‌గా ఏముంటది ఈవెంట్ ఆర్గనైజర్‌ది. ఎళ్లి వాళ్ళకి కావాల్సిన సెటప్ చేసేసి వచ్చేసామా. ఎందుకంటే మాకు ఎక్కువ రెస్ట్ ఉంటదనమాట. హ్మ్. ఒక ఈవెంట్ మేనేజర్‌కి రెస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్. సో, ఆల్మోస్ట్ డైలీ ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతానే ఉంటది. హార్డ్‌లీ మేము పడుకునేది 2 అవర్స్ పర్ డే. 2 అవర్స్ పర్ డే పడుకుంటాం. అది ఈవెంట్ ఉంటే 2 అవర్స్ కూడా నిద్ర పడదు టెన్షను. సగం హాఫ్ నిద్ర అంటారు చూసారా? సగం నిద్ర పడుకుంటాం. సగం ఆలోచిస్తానే ఉంటాం. ఎక్కడేమైతుంది? ఎక్కడేమవుతుంది? ఏంటి? అని చెప్పేసేసి. అట్లాగా మేము కిట్టి పార్టీకెళ్ళి సెటప్ చేసొచ్చేటప్పుడు మాకు చిన్న పాకెట్ ఇన్‌కమ్ వస్తదనమాట. 5,000 10,000 వస్తది. సో, వాళ్ళు గూడా ఇప్పుడు కొన్ని లాక్స్‌లో పెట్టి ఖర్చు పెట్టుకుంటున్నారు. 1,00,000 కిట్టి పార్టీస్‌కి రూ. 1,00,000 అలాగా. ఖర్చు పెడతారు. అవును. మొన్న ఒకటి చేశాను. హ్మ్. వాళ్ళు యూఎస్ నుంచొచ్చారు. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ దాంట్లో 8 పర్సన్స్ యూఎస్ సెటిల్డ్ అనమాట. చాలా వరకు వచ్చారు. ఆల్మోస్ట్ 3,00,000 ఖర్చయింది. ఓన్లీ కిట్టి పార్టీకి. తిప్పి తిప్పి కొడితే 20 మందో, 25 మందున్నారు. 3,00,000 25 మందున్నారు. మొత్తం తిప్పి తిప్పి కొడితే. ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్స్, సౌండ్ సిస్టము, హ్మ్. డెకార్ లోపల సెల్ఫీ బూత్, ఆ 25 మెంబర్స్‌కి రోబో ఫోటో బూత్ అని కొత్త ట్రెండ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పంపించమన్నారు. అవన్నీ పంపించాం. స్టాల్స్, బ్యాంగిల్ స్టాల్స్ అని, నెయిల్ ఆర్ట్ స్టాల్ అని, మొత్తం ఏ టు జెడ్. ఫుడ్ కూడా చాలా వరకు వేస్ట్ అయింది. మేము ఇంకోటేంటంటే ఫుడ్ గూడా చాలా క్యాటరింగ్స్ వాళ్ళు ఫుడ్డు అయిపోంగానే తీసుకెళ్ళి బయట కాలువలో పడేయటం, వేస్టేజ్ చేసేస్తూ ఉంటారు. బేసిక్ మేము గూడా ఏంటంటే తీసుకెళ్ళి మాకర్థమైపోద్ది. ఎంతమంది జనాలొస్తున్నారు? ఎంత ఫుడ్ మిగులుతది? ఇంకా కావాల్సొస్తదా? ఏంటి అని చెప్పేసి మాకు ఆల్మోస్ట్ 1 కల్లా అర్థమైపోద్ది. ఇమ్మీడియేట్‌గా మేము నియర్ బై ఏదైతే ఆర్ఫనేజెస్ ఉంటాయో వీళ్ళకి కాల్ చేసి చెప్పేస్తాం. ఇంతమందికి మేము ఫుడ్ పంపించేస్తున్నాము అని చెప్పేసి పంపించేస్తాము. ఎందుకంటే అది పడేయటం కంటే ఒకళ్ళ కడుపు నిండిందనుకో దాంట్లో సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ ఉంటది. ఒక క్లయింట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, ఒక ఈవెంట్ ప్లానింగ్ మొత్తం చేయమని చెప్పి అడిగితే, ఏ విధంగా మీరు ఈవెంట్ ప్లాన్ జేసిస్తారు? ఫస్ట్ మేమైతే క్లయింట్ రాంగానే వాళ్ళ బడ్జెట్ రేంజ్ వాళ్ళ మైండ్‌లో ఏమున్నాయి? థీమ్స్ ఏమన్నా స్పెసిఫిక్ థీమ్స్ ఉన్నయా? మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు చెప్పినయన్నీ వింటాం. క్లియర్‌గా నోట్ చేసుకుంటాం క్లియర్‌గా. ఎందుకంటే వాళ్ళు రాంగానే మేము హై ఎండ్ హై ఎండ్ డెకార్స్ థీమ్స్ అన్నీ చూపిచ్చి, వాళ్ళ బడ్జెట్‌కి లో థీమ్స్ చూపిచ్చామంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా ఎవరికైనా అప్సెట్ అయిపోతారు బేసిక్‌గా. సో, అందుకని వాళ్ళకి తగ్గట్టుగా ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ వర్క్ చేస్తాము. ఈ విధంగా వస్తదండి. స్కెచ్ గీస్తాం. మా మా దాంట్లో ఆర్కిటెక్ట్ వాళ్ళు కూడా ఉండరు. ఓహ్! సో, వాళ్ళు లైవ్‌లో స్కెచ్ గీసి వాళ్ళు కన్ఫర్మ్ అంటే ఈ విధంగా స్కెచ్ గీసేసి మాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి 3డీ మొత్తం మళ్ళీ 3డీ చేపిచ్చేసేసి ఒక రెండరింగ్ చేసేసి దాన్ని మేము చూపిచ్చేస్తాం. ఈ విధంగా వస్తదండి. ఫస్ట్ ఏం చేస్తామంటే హాల్‌కెళ్తాం. క్లయింట్‌ని తీసుకొని. హాల్‌కెళ్ళి మేము ఫోటో క్యాప్చర్ చేస్తాం. ఎంప్టీ ఉన్న హాల్‌ని, ఆ స్టేజ్‌ని. సో, యాంబియన్స్ మొత్తం సెట్ చేసేసి, ఆ యాంబియన్స్ 3డీలో ఏసేసి, ఆ డెకార్ అక్కడ ఎలా వస్తదని చెప్పేసి ఇచ్చేస్తాం. లైవ్‌లో ఆ అవుట్‌పుట్ సేమ్ ఇచ్చేస్తాం మేము. సో, ఈ విధంగా ఇస్తాం. వాళ్ళొక 10,00,000 బడ్జెట్ పెట్టుకుంటే, ఆ 10,00,000లో డెకార్‌కి ఇంత పెట్టుకోండి, క్యాటరింగ్ ఇంత పెట్టుకోండి, ఫోటోగ్రఫీకి ఇంత పెట్టుకోండి. లేదు ఇంకో 1,00,000 పెరుగుతుంది. దీని మీద స్లైట్‌గా కొంచెం డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసేసి, ఆ విధంగా మనం ప్లానింగ్ ఇస్తాము. ఇప్పుడు నేనే 10,00,000 బడ్జెట్‌తో మిమ్మల్ని అప్రోచ్ అయితే, నాకు ఎలాంటి ప్రపోర్షనేట్ ఇస్తారు? ఎంత దేంట్లో పెట్టుకోవాలని జెప్పి?
నేనైతే కంప్లీట్‌గా ఫస్ట్ క్యాటరింగ్ ఇద్దాం. 50% క్యాటరింగ్. 50% 100 ఎంతమందికొస్తుంది ఫుడ్డు 50% అంటే? డిపెండ్స్ ఇంక మీరు చెప్పేదాన్ని బట్టి. ఇప్పుడు 10,00,000 మన బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అంటే పర్సెంటేజ్ ఇస్తున్నాను మీకు నేను. 50% ఫుడ్ మీదే ఇవ్వండి. అంటే నేను ఈవెంట్ మేనేజర్‌కి కాకుండా మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. హ్మ్. బిజినెస్ పరంగా చెప్పట్లేదు. ఎందుకంటే అందరూ ఇందాక మనం అనుకున్నట్టుగా ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్. ఏం పెట్టారా అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అవును. నువ్వెలా చేసుకున్నావు గాని నువ్వేం పెట్టావనేది ఇంపార్టెంట్. తర్వాతొచ్చేసరికి ఒక 30% డెకర్, 25% డెకర్ అండ్ ద 15-20% ఫోటోగ్రఫీ అండ్ అటు ఇటు 10% చిన్న చిన్న ఈవెంట్స్ పర్టిక్యులర్ యాడ్ ఆన్స్ ఏదైనా ఉంటే ఆ 50% ఫుడ్ గూడా ఇంక్లూడింగ్ ఈవెంట్స్‌తో చెప్తున్నారు మీరు. మొత్తం ఏ టు జెడ్ 100లో 50 ఫుడ్ రిమైనింగ్ డెకర్, ఫోటోగ్రఫీ అండ్ ఈవెంట్స్. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకెళ్ళినా, లేదంటే ఆంధ్రాలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కెళ్ళినా రిచువల్స్ మారతాయని చెప్పారు గదా! అలాగే రిలీజియస్ వెడ్డింగ్స్‌కొచ్చే వరకి గూడా ముస్లిమ్స్‌కైతే ఒక రకంగా ఉంటది. క్రిస్టియన్స్‌కైతే ఒక రకంగా ఉంటది. సో, మీకు అలాంటి డిఫరెన్స్ అంటే మేజర్‌గా ఇలా గూడా చేస్తారా ఈవెంట్? ముస్లిమ్స్‌లో నేను గమనించిందేంటంటే, ఇక్కడ హిందూస్‌లో మనకి తాళిబొట్టు ఎవరు కడతారు? అబ్బాయి. అబ్బాయి కడతాడు పెళ్లి కూతురికి. కానీ ఇక్కడ పెళ్లి కూతురికొచ్చేసరికి ముస్లిం వెడ్డింగ్స్‌లో నేనిప్పటిదాకా ఒక హార్డ్‌లీ ఒక 30, 40 ముస్లిం వెడ్డింగ్స్ చేశాను. దాంట్లో అత్తగారు కడుతుంది అత్తగారు కడతారా ఓకే. తాళిబొట్టు. సో, ఫస్ట్ నేను ఈవెంట్ చేసినప్పుడు కూడా కొంచెం షాకింగ్‌గా అనిపించింది. నేనింకా వెయిట్ చేస్తున్నా. ఇంకెప్పుడు కడతారు? ఎప్పుడు కడతారని. ఫోటోగ్రాఫర్స్ అయిపోయింది కదా! చూడలేదా అన్నారు. సో, ఇట్లా పడతాయి. అంటే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారంగా వాళ్ళు గూడా. మన క్రిస్టియన్ వెడ్డింగ్స్‌లోకొస్తే వీళ్ళ ట్రెడిషన్ అంతా కంప్లీట్ సెపరేట్‌గా ఉంటుంది వీళ్ళది కూడా. హిందూస్‌తో పోల్చుకుంటే. ఇక్కడ కంపల్సరీ ఫస్ట్ ప్రేయర్ జరుగుతుంది. హ్మ్. ప్రేయర్ అయిపోంగానే అప్పుడు పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురి బ్రైడ్ అండ్ గ్రూమ్‌కి మైక్ పెడతారు. వాళ్ళకి సంబంధించిన కన్వర్జేషన్ అంతా జరుగుతది. ఇంకా పక్కన ఎవరైతే ఉంటారో ఫాదర్ గారు ఇదంతా చెప్తారు. చెప్పిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు ఇష్టమా ఏంటని మొత్తం ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన దాంట్లో. అప్పుడు వాళ్ళకి తాళిబొట్టు కట్టిస్తారు. ఓహ్! వాళ్ళ దాంట్లో గూడా వాళ్ళ దాంట్లో స మనకి హిందూ జరిగినట్టు జరుగుతది. అండ్ ఈ బఫే సిస్టమ్ ఒకటుంటుంది. బంతి భోజనం ఉంటది గదా! సో, బఫే సిస్టమ్ బెటరా? బంతి భోజనం బెటరా? అండ్ ముందేమో నార్మల్‌గా బంతి భోజనాలు ఎక్కువయ్యేటివి గదా! ఇప్పుడు బఫే సిస్టమ్‌కి మారిపోయిందంతా. అవును. మన డైలీ లైఫ్‌లో చూసుకుంటుంటే ఎవరికీ వాళ్ళకి బిజీ అయిపోయారు. టైం ఉండట్లేదు. వాళ్ళకి కేటాయించుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోయారు. వస్తున్నారు, ప్లేట్ తీసుకుంటున్నారు. వాళ్ళకేం కావాలో పెట్టించుకుంటున్నారు, తింటున్నారు. ఏది బఫే పెట్టినప్పుడు. హ్మ్. వాళ్ళకి ఆ స్టాల్ దగ్గరికెళ్తున్నారు. నాకు ఈ కర్రీ, ఈ కర్రీ. అదే బంతి భోజనాలయితే వరుసగా రావాలి. ఆ కర్రీ వచ్చిందా వెయిట్ చేయాలి, తినాలి అందరూ లేసినప్పుడు. ఇప్పుడు నేనున్నాను. నా పక్కనోళ్ళు లెగిస్తే లెగుద్దాం అని చూస్తుంటా. అప్పటిదాకా లెగకూడదు అన్నట్టు ఉంటుంది ఆచారం ప్రకారం. అట్లాగే అందరూ కూడా ఈ మధ్య మీరు ఎక్కువ వెడ్డింగ్స్‌కెళ్తే గమనిస్తా ఉంటే 70% అంతా బఫే అయిపోయింది. 30% ఎక్కడో రేర్‌గా బంతి భోజనం పెడుతున్నారు టేబుల్స్ ఏసి. కానీ కడుపు నిండా నుంచొని తినటం కంటే కూడా కూర్చొని తింటే కడుపు నిండా తింటారు. సో, నా పాలిసీ అది. నేనైతే క్లయింట్స్‌కి బంతి భోజనం ప్రిఫర్ చేస్తాను. బట్ వర్క్ ఎక్కువుంటదనుకుంటా బంతి భోజనంలో. 100% ఉంటది. అంటే ఇక్కడ వర్క్ ఉంటుంది. ఇక్కడ స్టాల్ సెటప్ చేసుకొని చుట్టూ ఎల్ఈడీ కౌంటర్స్ పెట్టుకొని డిషెస్ అన్నీ పెట్టుకొని దీనికంటే కూడా అదే వర్క్ ఎక్కువుంటుంది బేసిక్‌గా. ఏం టేబుల్స్ ఏసి సర్వర్స్‌ని పెట్టేసేస్తే మన డంప్ అంతా అక్కడ చేసేసుకుంటాం. తీసుకొచ్చేసి సర్వ్ చేసేస్తాం. ఇక్కడ అలా కాదు. ప్రతి స్టాల్ దగ్గర బ్యాక్ సైడ్ డంప్ ఏసేసుకుంటాం. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ ఉంది. ఎనక పెద్ద డేషా పెట్టి డంప్ చేసుకుంటా ఉంటాం. అక్కడ ఇద్దరు పర్సన్స్ పెట్టాలి. ముందు సర్వర్స్‌ని ఇద్దరిని పెట్టాలి. ఇక్కడే 4 మెంబర్స్ అయిపోతున్నారు. స్వీట్స్ దగ్గర గూడా బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం. బాక్సుల దగ్గర ఈట్ల దగ్గర డంప్ చేయడానికి ఇంకొక 1%, 2% పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఈ వర్కే ఎక్కువైపోతుంది. కాకపోతే ఏంటి అంటే, మనం క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే, బంతి భోజనం పెద్ద లుక్ ఉండదు. ఉండదు. కూర్చొని పెట్టేది ఏది ఉండదు. చుట్టూ మంచిగా డెకార్ చేసేస్తాము స్టాల్స్. హ్మ్. మధ్యలో మంచిగా ఒక డెకరేషన్ చేస్తాము ఫ్లవర్‌తో. అక్కడ ప్రాప్స్ పెట్టేస్తాం క్యాటరింగ్‌కి సంబంధించినవి. మధ్యలో ఒక ఫ్రూట్ స్టాల్ పెట్టేస్తాము. స్వీట్స్, డెజర్ట్స్ ఇవన్నీ చుట్టూ పెట్టేస్తాము. పెట్టేసినప్పుడు చుట్టూ మనకి కర్రీస్ ఇవన్నీ అండ్ బ్రెడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చూడటానికి వావ్ అనే ఫీలింగ్ వస్తది. ఈ మధ్యంతా ఇదే ట్రెండ్ నడుస్తుంది.
ఇందాక మీకు చెప్పినట్టుగా 50 ఐటెమ్స్ లైక్ 200 ఐటెమ్స్, 300 ఐటెమ్స్ అందరూ ఇదే. మా వాళ్ళు ఇంత పెట్టారు. మేము ఇంకా ఇంత ఇంత పెట్టుకోవాలి. ఐటెమ్స్ పెరిగే కొద్దీ స్టాల్స్ పెరుగుతా ఉంటాయి. మ్యాన్ పవర్ పెరిగిద్ది. సో, జనాలు గూడా ఎక్కడ వెనకాడట్లేదు. ఖర్చు దగ్గర కూడా. అండ్ ఈ బంతి భోజనాలు అన్నారు కాబట్టి కొన్ని దగ్గరలోనేమో ఇస్తరాకు తిన్నంక ఇలా మడత పెట్టాలని చెప్తారు. కొన్ని దగ్గరనేమో అవతల పక్క మడత పెట్టాలని చెప్తారు. అవును. ఆహ్, శుభకార్యానికెళ్ళినప్పుడు మన వైపు మడతేసుకుంటాం. మళ్ళీ మళ్ళీ ఇటువంటివి రావాలి అని చెప్పేసి. ఏదన్నా చెడు కార్యం వెళ్ళినప్పుడు మనం ఇంక మనకి ఇలాంటివి రాకూడదు అని చెప్పేసేసి అవతల వైపు మడతేస్తాము. అన్న మీకొచ్చిన ఈవెంట్స్‌లో ఏదైనా పెళ్లి దాకా వెళ్ళి ఆగిపోయిన ఈవెంట్స్ ఉన్నాయా? ఓహ్! 1 ఇయర్ బ్యాక్ ఎంగేజ్‌మెంట్ ఒకటి అదే జరిగింది. సో, యాక్చువల్లీ అది ఔట్‌డోర్ ఈవెంట్. మొత్తం ఈవెంట్ అంతా బాగా ఆల్మోస్ట్ మేము 3, 4 డేస్ నుంచి కష్టపడుతున్నాము. ఒక గ్రౌండ్‌లో వర్క్ అంతా చేసాము. ఒక విలేజ్‌లో. చేసి అంతా అనుకున్నాము. కపుల్ కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పారు పేరెంట్స్. అంతా అయిపోయింది. సో, మేము ఈవెంట్ ఆల్మోస్ట్ 10:30, 11 కల్లా ఈవెంట్ అయిపోయింది. మేము కూడా సెటప్ తీసేద్దాం అనే టైంలో అలాగా మా టీమ్‌ని అందరిని పంపించాను. పంపించే టైంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇద్దరు విడిపోయారంట. లవ్ మ్యారేజ్‌లో. హ్మ్. సో, నాకు ఆశ్చర్యం కలిగింది. నేనప్పుడే ఇంటికెళ్ళి మంచిగా స్లీపేస్తున్నా. అలాంటి షాక్ మూమెంట్స్ ఉన్నప్పుడు సరే వెళ్లి పాపం అంత ఖర్చు పెట్టి చేసుకున్నారు. ఏమైందా అని చెప్పేసి అక్కడి దాకా వెళ్ళాను. అడుగుదాం అనుకుంటే సరే వాళ్ళు మళ్ళీ అంటే అది కరెక్ట్ కాదు. ఆ టైంలో వెళ్లి ఏం జరిగింది? ఎందుకంటే మనం ఒక రిలేటివ్ కాదు. లేదంటే ఒక పర్సన్ కాదు. ఒక యాస్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా. సరే అని చెప్పేసేసి తర్వాత తెలిసింది. చిన్న ఏదో అసెట్స్ దగ్గర సంథింగ్ ఏదో జరిగింది. అది అని చెప్పి. అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. అరే! లవ్ మ్యారేజ్ అంటున్నారు. అసెట్స్ దగ్గర రావటం ఏంటి అప్పుడే అని చెప్పేసేసి. హ్మ్. సరే ఈ రోజుకి నాకు ఒక 70% పేమెంట్ క్లియర్ అయిపోయింది. 30% పేమెంట్ రావాల్సింది. హ్మ్. సో, నాకు కూడా అడగడానికి కూడా ఇంకా మొహం రాలేదు. ఇంకా ఏ విధంగా అడగటం బెస్ట్ ఏంటి అని సరే నేను కూడా లైట్ తీసుకున్నానింక. హ్మ్. మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఏమన్నా అంటే ఇప్పుడు నార్మల్‌గా నేను రీసెంట్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఎవరికో తెలిసిన వాళ్ళకి పెళ్లి చూపులు చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆన్‌లైన్‌లో పే చేశారు అమౌంట్. కాకపోతే రేపు పెళ్లి అబ్బాయి వాళ్ళ ఇంటికి రండి, అది రండి అని చెప్పి ఏదో స్టోరీ చెప్పి అమౌంట్ కట్టించుకున్నారు. దాని తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేశారనమాట. సో, అలాంటి ఫ్రాడ్స్ మీరేమన్నా చూసారా? మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్? 100% జరుగుతున్నాయి. మనకి హైదరాబాద్‌లో ఏ విధంగా అయితే ఈ రెంటల్స్ ప్రాపర్టీస్ మీకు వెతికి పెడతాం, హ్మ్. చూపిస్తాం అని చెప్పేసేసి ఏ విధంగా అయితే ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేయండి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే కలవదు ఫోన్ గూడా. అవును. సో, అలాగే ఇది గూడా అంతే. ఒక దొంగోడు దొంగ తెలివితేటలతో ఎన్నైనా ఆలోచనలు పుట్టించడానికి హ్మ్. కొత్త కొత్త ఆలోచనలు. మ్యాట్రిమోనీ నాకే ఒకటి రీసెంట్‌గా నేను క్లయింట్‌కి ఆన్‌లైన్‌లో నా దగ్గరికొచ్చారు. మీరు ఇలాంటి మ్యాట్రిమోనీ కూడా చేస్తాం మనకు తెలీదండి అని చెప్పాను. హ్మ్. సరే ఆన్‌లైన్‌లో ఇది బావుంటదా చూడండి అంటే, నేను సరే ఓకే అని చెప్పేసి చూసాను. రివ్యూలు రివ్యూలేముందండి ఈరోజు నేను రాయిస్తాను, 10 మంది రాయించేసుకుంటారు. సరే అని చెప్పేసేసి బానే ఉన్నాయండి ఇబ్బంది లేదంటే, వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 5,000 10,000 కట్టారంట. మేము కట్టంగానే మీకొక డ్రాఫ్ట్ పంపిస్తాము. ఇన్వాయిస్ పంపించేస్తాము. మీరు పలానా దగ్గరికి రండి. పలానా అమ్మాయి ఉంది. మీ అబ్బాయికి కట్టు సెట్ అవుద్ది. సేమ్ క్యాస్ట్ అది ఇది అని చెప్పారంట. హ్మ్. వీళ్ళు ఇంక ఫిక్స్‌డ్ అయ్యి వాళ్ళకొక సంబంధం గూడా వచ్చింది ఆల్రెడీ. మంచి సంబంధం ఉంటే గూడా వదులుకున్నారు. ఏదో మంచి మాటలు చెప్పాడు డాక్టర్ అది ఇది అని చెప్పేసి వాళ్ళకి చాలా ఉన్నాయి. హ్మ్. చిన్న డిఫాల్ట్ ఏదో ఉంది. అది కూడా అదేం పెద్ద ప్రాబ్లమ్ గాదు అది అని చెప్పారు. సో, వాళ్ళు కట్టంగానే వితిన్ 2 అవర్స్‌లో ఫోన్ స్విచ్ ఆఫ్. ఇలాంటి ఫ్రాడ్‌స్టర్స్ అందరూ ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని వేల సిమ్‌లుంటాయి. కొన్ని వేల సిమ్‌లుంటాయి. వాళ్ళు ఒకటి తీస్తారు, ఒకటేస్తారు. ఒక సిమ్ తీసి మళ్ళీ వాడు 2 ఇయర్స్ తర్వాత ఏస్తాడు. ఇబ్బంది లేదు. లేదంటే వాళ్ళు చాలామంది అంటే నేను గమనించిందేంటంటే, ఈ అస్సాము, ఒరిస్సా ఇటువైపు వేరే స్టేట్స్ నుంచి ఒక 4, 5 సిమ్‌లు కొని తెచ్చుకుంటారు. వాళ్ళ పేరు మీద ఉండవు. కొన్ని కొన్ని ఇంకా జరుగుతున్నాయి ఇండియాలో. ప్రూఫ్‌లెస్ సిమ్‌లు ఇంకా వస్తున్నాయి. ఇంకా వస్తున్నాయి. ఇలాంటి కొన్ని బ్యాన్ చేస్తే కూడా బెస్టే అనుకుంటాను. అంటే ఫ్రాడ్ చేసేవాడు ఎలాగైనా చేస్తాడు. మనకు కూడా టెక్నాలజీ వచ్చింది. సైబర్ క్రైమ్ అని ఈ విధంగా జరుగుతున్నాయి. కానీ ఆధారొచ్చినప్పటి నుంచి కొంచెం తగ్గిందనుకోండి. అయింది. ఈ మధ్య స్ట్రిక్ట్ అయింది. సో, ఏదైనా గానీ, ఏ సెక్టార్‌లో కూడా మనం గుడ్డిగా దేన్ని నమ్మకూడదు.
నేను కూడా క్లయింట్‌కి మాకు కాల్‌లో అడిగినప్పుడు కూడా నేను కాల్ కంటే కూడా మనం వన్స్ కూర్చుందామండి. వన్స్ కూర్చుంటే మనకు వాట్ ఈస్ వాట్ నేనంటే ఏంటి మీకు అర్థమవుతది. మీరు నా ఆఫీస్ చూసినట్టుంటారు. మా వర్క్స్ చూపిస్తాను మీరు కూర్చుంటే. మీరు ఫోన్‌లో చూసి అదంతా ఇది అదెందుకు ఇంత ఎందుకంటే నేను క్వెషన్ మార్క్ నేను చెప్పలేను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా క్లియర్‌గా చూడలేదు. ఎందుకంటే వన్స్ ఇన్ పర్సన్ కూర్చుంటే నా ఫేస్ చూసి నేను ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను లేదా అసలు నేను ఏ విధంగా చేస్తున్నా ఏంటి మీకొక అర్థమవుతది. దాన్ని బట్టి నేను మీకిస్తాను అంటే ఏదైనా అంతే. సో, ఆ విధంగా ఎళ్తే బెస్ట్ అని చెప్తాను. ఏది గుడ్డిగా నమ్మొద్దు. ఓకే. ఇంకోటి చాలా వరకి నేను ఈ మధ్య మ్యాట్రిమోనీలో గమనిస్తున్నాను. ఒక అబ్బాయి తప్పుడు సమాచారం పెట్టి ఏజ్ తప్పు పెట్టడం గానీ, జాబు లేకపోయినా గానీ ఉంది అని పెట్టి నమ్మించటము, సాలరీస్ సాలరీస్ విషయం గానీ ఇది చేస్తే అది చాలా తప్పది. ఎందుకంటే మనం ఏది బ్యాడ్‌గా చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసి విడిపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. సో, దానికంటే కూడా జెన్యూన్‌గా ఉండండి. మీ దాంట్లో ఎంతవరకు వస్తారో మిమ్మల్ని అర్థం చేసుకొని ఎవరొస్తారో గూడా లైఫ్ లాంగ్ కలిసుంటారు. అవును. హ్మ్. ఫేస్ మార్ఫింగ్ ఈ మధ్య ఏఐ వచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత పెద్ద తలకాయ నొప్పయిపోయింది. మ్యాట్రిమోనీ సైట్‌లు కొంత మా దగ్గరికి ఎవరో ఒకటి డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. సార్ నిన్న ఒకళ్ళొచ్చారు. మా దగ్గరికి ఒకళ్ళొచ్చి ఆహ్, ఇంకా మా అమ్మాయి పెళ్లి ఏజ్ వచ్చేసింది కదా! చేయండి అంటే, మీరు కూడా చూడండండి మా క్యాస్ట్‌లో ఎవరైనా ఉంటే కొంచెం మంచోళ్ళని చూసి అన్నారు. హ్మ్. ఎందుకు సార్ మ్యాట్రిమోనీ కూడా పెట్టండి అని అన్నాను. హ్మ్. వద్దు సార్ ఏఐ వచ్చిన తర్వాత అబ్బాయి ఎలా ఉంటాడో ఏదో నమ్మలేకపోతున్నాం. అది ఇది అన్నారు. అంటే చూడండి ఏఐ మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడుతుంది. మనోళ్ళు ఇంకా ఎక్కువ చెడుకి ఉపయోగిస్తున్నారు బేసిక్‌గా. మేము ఈవెంట్ ప్లానింగ్ ఉంది. డెకార్స్ కొన్ని కొన్ని ఏఐని క్రియేట్ చేస్తాం. ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చని. మంచిగా ఉపయోగిస్తే హ్యాపీ. వెల్ అండ్ గుడ్. అది మ్యాట్రిమోనీలో గూడా ఇలా ఫ్రాడ్స్, పేపర్ యాడ్స్‌లో గూడా ఇప్పుడు పేపర్ వాళ్ళు ఏం జేస్తారు? డబ్బులు ఒక తీసుకొని డబ్బులు అంతే తీసుకొని యాడ్ ఒక ఏస్తారు. మ్యాటర్ క్లాసిఫికేషన్. ఇదుంటి అంటే వాడికి తెలీదు గదా! అంతే. వాళ్ళకి అలానే వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ తప్పు చేయట్లేదు. వెరిఫికేషన్ ఏం జేయరు ఎవరు గదా! చేయరు. అవును. ఒక 28 ఇయర్స్ ఇన్ఫోసిస్‌లో వర్క్ చేస్తున్నారు. సో, లేదా వాటెవర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ హ్మ్. అనంగానే ఆటోమేటిక్‌గా ఎదుటి పర్సన్‌కి ఏంటంటే ఓకే. వెల్ అండ్ గుడ్. బ్యాక్‌గ్రౌండ్ ఏం లేకపోయినా గానీ వర్క్ చేస్తున్నాడు అని జెప్పేసి కాల్ జేసి వన్స్ సెటిల్‌మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత తీరా చూస్తే జాబ్ ఉండదు. ఏముండదు. ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. అలా చాలా ఉన్నాయి. 'వరుడు' మూవీ వచ్చినప్పుడు అందరికి 5 డేస్ పెళ్లి అనేది ఒక ట్రెండ్ లాగా ఉండే గదా! 5 రోజులు పెళ్లి చేసుకోవాలని జెప్పి. రియల్ లైఫ్‌లో 5 డేస్ మ్యారేజ్ పాసిబుల్ అంటారా? ఇప్ ఇప్పుడు అవుతుంది. కాపోతే ట్రెడిషనల్ కాస్త అది ఈ మధ్య కొంచెం లేటెస్ట్‌గా కొత్త ట్రెడిషనల్ అది వైరల్ అవుతుంది. అంటే ఎలాగంటే ఒకప్పుడు ఇందాక నీకు చెప్పినట్టుగా ఆహ్, సంగీత్‌లు, మెహందీలు ఇయన్నీ లేవు. ఇప్పుడు అయన్నీ కలుపుకుంటే 5 రోజులు పెళ్లి జరుగుతుంది. సో, ఒకప్పుడు మంచిగా జరిగేది. 5 రోజులు పెళ్ళికొడుకుని చేయటము, 5 రోజులు పెళ్లి కూతురిని చేసేసి మంగళస్నానాలు చాలా మంచి ట్రెడిషన్ జరిగేది. ఇప్పుడు దాన్ని పాడు చేసి ఈ విధంగా చేసుకుంటున్నారు. బ్యాచిలర్ పార్టీలు, మెయిన్ బ్యాచిలర్ పార్టీలు ఇలాంటివి చేసుకొని. అలాంటి బ్యాచిలర్ పార్టీ ఈవెంట్స్ కూడా చేస్తారా? 100% ఆర్గనైజ్ చేస్తాము. మీరు చేసిన బ్యాచిలర్స్ పార్టీస్‌లో ఏదైనా ఒక ఫ్యాన్సీ థీమ్‌తో పార్టీ చేసారా? కొన్ని కొన్ని చేసాము. బట్ చేసిన వాటిలో కొంచెం బాగా నచ్చింది స్టాండప్ కామెడీ. ఈ మధ్య కొంచెం స్టాండప్ కామెడీ బాగా అన్నిట్లో హైలైట్ అవుతుంది. బేసిక్ బ్యాచిలర్ పార్టీ అంటే ఏముంది? ఆల్కహాలు, డ్రింకు, డాన్స్‌లు ఏముంటాయి బేసిక్‌గా. అవును. ఒక స్టాండప్ కామెడీ పెట్టించాము. హ్మ్. ఆల్మోస్ట్ 3 అవర్స్ అలా టైమ్ పాస్ అయిపోయింది. గెస్ట్‌లందరూ వీళ్ళు ఈ కాక్టైల్ పార్టీలో ఉన్నారు. లైక్ మంచిగా ఎంజాయ్ చేశారు. సో, అలాగే జాంబీ థీమ్ అని డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఓహ్! బ్యాచిలర్ పార్టీస్‌కి కూడా థీమ్స్ మళ్ళీ. థీమ్స్ మంచి అందుకనే కదా! ఏదో నేను రీసెంట్‌గా ఏదో వీడియో చూసిన 'జంగిల్ థీమ్' అని చెప్పి. జంగిల్ థీము, జాంబీ థీము చాలా చాలా వచ్చినాయి. ఈ విధంగా. మనుషులకు డబ్బులు ఎలా సంపాదించడం కన్నా ఇలా ఖర్చు పెట్టాలో 100% సంపాదించిందంత ఒక హ్యాపీనెస్ లేకపోతే సంపాదించిందంత దేనికి? అక్షయ్ ఏమంటావు నువ్వు? అంతే. హ్మ్. ఈ మధ్య కొన్ని రీల్స్ చూసినా గూడా లేదు అంటే నార్మల్‌గా ఏదైనా పెళ్ళికెళ్ళినా గూడా అక్కడ ఉండేదేంటి అంటే, స్టేజ్ మీద గెస్ట్‌ల కన్నా ఎక్కువ ఫోటోగ్రాఫర్సో లేదు అంటే సినిమాటోగ్రాఫర్సో ఉంటారు గదా! అండ్ అక్కడ పంతులు గూడా సినిమాటోగ్రాఫర్స్ గాని, ఫోటోగ్రాఫర్స్ గాని అంత టైం ఇవ్వడు. మూమెంట్స్ క్యాప్చర్ జేయడానికి. అలాంటి సిట్యుయేషన్‌ని మీరెలా హ్యాండిల్ జేస్తారు? అక్షయ్ ఇప్పుడు మన దగ్గరికి క్లయింట్ ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తాడు మన దగ్గరికి. వచ్చినప్పుడు మనం దాన్ని నీట్‌గా వర్క్ చేయాలి దాని మీద.
అలాంటప్పుడు మేమేం చేస్తామంటే క్లియర్‌గా ఒక క్యాండిడేట్స్‌కి ఇద్దరెళ్తారు. ఓకే. సినిమాటోగ్రాఫర్, క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్, క్యాండిడేట్ వీడియోగ్రాఫర్ అలానే ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్, ట్రెడిషనల్ వీడియోగ్రాఫర్ అని నలుగురుంటారు. క్యాండిడేట్స్ వాళ్ళు కంపల్సరీగా స్టేజ్ మీద ఉంటారు. సినిమాటోగ్రాఫరు, ఫోటోగ్రాఫరు, హ్మ్. వీడియోగ్రాఫరు. సో, జనాలందరూ గూడా ఈ మధ్య బ్యాడ్ నేమ్ ఎందుకొచ్చింది అంటే, అందరూ మీద మీద పడి తీస్తున్నారని, ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ అవ్వట్ల. హ్మ్. మాకు ఫోటోస్ మంచిగా ఇప్పుడన్నీ రీల్స్ వచ్చేసినియి. అన్నీ ఆన్‌లైన్ ఫోటోస్ వచ్చేసినియి. నాకు ఈ విధంగా కావాలి. ఈ ఫోటోస్ ఈ విధంగా కావాలి అని జెప్పేసి చెప్తున్నారు. ఆ ఎఫర్ట్ పెట్టాలి అంటే మినిమమ్ మా టీమ్ అనేది స్టేజ్ మీద ఉండాలి. అలానే మేమైతే వాళ్ళ మీద పడిపోయి, వాళ్ళ ముందు పడిపోయి జనాల్ని కనపడకుండా అయితే తీయము. సో, కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతాయి. టైమ్ ఇవ్వరు. ఫస్ట్ ఏమో మేము వచ్చి ఒక 2 అవర్స్ ముందే వచ్చేస్తాము అని చెప్పి చెప్తారు. మీ ఫోటో షూట్‌కి వచ్చేస్తాము అది అని చెప్తారు. ఫోటోస్ రాకపోతే ఎవరు క్వెషన్ చేస్తారు రేపటి రోజున? 100% మమ్మల్ని క్వెషన్ అవును. చేస్తారు. సో, ఆ క్వెషన్ చేయకుండా మేము ముందుగానే క్లారిటీ ఇచ్చేస్తాం. మీరు 2 అవర్స్ ముందొస్తే మంచిగా ఫోటోస్ వస్తాయి. మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు. మంచిగా అని చెప్తాం. కానీ ఇప్పటిదాకా నేను ఇన్ని వెడ్డింగ్స్ చేశా. ఏ పెళ్లిలో కూడా చెప్పిన టైంకి ఎవరు రాలేదు. ఏ కపుల్ రాలేదు. సో, హడావిడిగా వచ్చి స్టేజ్ ఎక్కినోళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఎన్నో రిచువల్స్ జరుగుతా ఉంటాయి. అవును. ఇయన్నీ జరుగుతుంటే మనం గూడా ఇబ్బంది పెట్టకూడదు. ఆ టైమ్ మేనేజ్‌మెంట్ చేసేది గూడా మీరే గదా! అంటే ఈవెంట్ ఒక మొత్తం కంప్లీట్ 100% ఈవెంట్ అన్నీ తీసుకున్నప్పుడు. వింటారు. ఇదొక్కటే మా మాట వినరు ఎందుకో మరి. నేనదే చెప్తాను. మేము ప్రతి షెడ్యూల్ ఇచ్చేస్తాం. హ్మ్. మీకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు విజువల్స్ ఏ విధంగా రావాలి? ఏ విధంగా వస్తాయి? స్టేజ్ మీద మీరెళ్ళేటప్పుడు ఏ విధంగా వస్తది? లోపలికి ఎంట్రీ అప్పుడు ఏ విధంగా వస్తది? పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఇద్దరు కలిసేసొస్తారా? లేదా ఒకళ్ళకొకళ్ళు సెపరేట్‌గా వస్తారా? అంటే కొన్ని కొన్ని దాంట్లో రిచువల్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉంటుందనమాట. అవును. సో, ఆ విధంగా ఉంటది. కొంచెం పల్లకీలో తీసుకురావటము, పెళ్ళికొడుకుని పూల పందిరిలో తీసుకురావటము ఇలా ఉంటదనమాట. సో, ఈ విధంగా మేము తీసుకుంటాం. చెప్తాం ముందుగానే. వాళ్ళకంతా మైండ్‌కి ఎక్కిచ్చేస్తాము. అన్నీ జరుగుతాయి. కానీ టైమింగ్ మాత్రమే వీళ్ళు కొంచెం లేట్ చేస్తుంటారు. బట్ మేము ఏదో విధంగా ఇది అన్నా కవర్ చేయాలని చెప్పేసి స్టేజ్ మీద మాక్సిమం ఫోటోస్ అన్నీ కవర్ చేసే టైంలో పంతులు గారు నో అంటాడు. మాకు పంతులు గారికి మా ఫోటోగ్రాఫర్స్‌కి పంతులు గారికి ఏదో చిన్న వాగ్వాదం గొడవ జరిగితది. హ్మ్. ఇట్లాంటి సెటిల్మెంట్స్‌కి ఎళ్తుంటా రెగ్యులర్‌గా. రెగ్యులర్‌గా వస్తుంటది. ఏంటంటే అతని పని అతను చేసుకొని వెళ్దాం అనే పనిలో దాంట్లో ఉంటాడు. పంతులుంటారు. మీ పని ఉంటారు. మీరు చేసుకోవడం మేము మీరుంటారు. చేసుకుందాం అని ఉంటాం. మొన్న రీసెంట్‌గా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటయింది. బాగా పంతులు గారికి బాగా హై బీపీ. అరిచేస్తున్నాడు మా వాళ్ళ మీద. నేను ఆ రోజే వెళ్ళాను హాల్‌కి. నేను యాక్చువల్‌గా చాలా తక్కువ వెడ్డింగ్స్‌కి వెళ్తాను. అటెండ్ అవుతాను. మాక్సిమం మా టీమే ఎళ్తారు. తక్కువ వెడ్డింగ్స్‌కెళ్తాను. సో, ఆ రోజే వెళ్ళాను, కూర్చున్నాను. చూస్తా ఉంటే గొడవ జరుగుతుంది. ఎళ్లి పంతులు గారు ఇటు రండి సైడ్‌కి. ఇదిగోండి ఈ పేమెంట్ తీసుకోండి. మీరు అరవద్దు మా మీద అరవద్దు అని చెప్పాను. ఆ! ఓకే బాబు. ఓకే. సూపర్ ఫైన్ అని హగ్ చేసుకున్నాడు. ఇంకెళ్ళి కూర్చొని రండి, రండి తీసుకోండి ఫోటోలు తీసుకోండి. అయ్యా వధూవరుల ఫోటో తీసుకోండి. ఆళ్తున్నప్పుడు ఆహ్, మామూలు షాకు. ఆ! అన్నా ఏం ఏం మ్యాజిక్ చేసావన్నా? జేసినావన్నా? ఏంటన్నా అలా మారిపోయాడు? ఆ! మీరు తీయండి తర్వాత చెప్తాను ఇయన్నీ అని చెప్పి సెట్ చేసాం. అలాంటి కొన్ని కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. మంచి జరుగుతుంది. బ్యాడ్ జరుగుతుంటది. ఎంత అంటే ఆఫ్ ద కెమెరా ఎంత తీసుకుంటారన్న? ఒక 1000, 1500 అట్లా? అంతే ఎక్కువ కూడా ఇయ్యము. హ్మ్. బాగా టాప్ ఎక్కువ పెద్ద వెడ్డింగ్స్ అనుకో ఒక 3000 చేతిలో పెట్టేసేస్తా ఎళ్లి. నువ్వు కదిలియొద్దు. కదిలిందంటే ఫస్ట్ అవునా? సరే, సరే. బాగా నువ్వు వ్యాపారస్తుడివి అంటారు. లేదులే కదిలియొద్దులే కానీ నువ్వు రేపటి నుంచి నేను కూడా అప్పచెప్తా కొన్ని పెళ్ళిళ్ళని చెప్తా. ఇంక సైలెంట్‌గా అయిపోతాడు. హ్మ్. భజంత్రీలు అనగానే పెళ్లి వైబ్స్ అనేటివి స్టార్ట్ అయితుండే గదా! రిచువల్స్ దగ్గర నుంచి గూడా. ఇప్పుడేమైపోయింది భజంత్రీలు కాస్త మూవీ సాంగ్స్ తోటి రీప్లేస్ అయిపోయింది. ఆ! ఒకప్పుడు భజంత్రీల్లానే కొట్టేవాళ్ళు. ఈ మధ్య సౌండ్ సిస్టమ్ గూడా అవసరం లేదు. సౌండ్ సిస్టమ్‌లో పెట్టే 'పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉందనే' సాంగు హ్మ్. వీళ్ళు కొట్టేస్తున్నారు నీట్‌గా. ఇలాంటి సాంగ్స్ అన్నీ ట్రెండ్ వచ్చేసేసింది. అవును. ఈ ట్రెండ్‌కి అలవాటు పడిపోయారు. అలాంటి పాతకాలం మనుషులు, ఆ పాతకాలం వైబు అదంతా ఇంకిప్పుడు లేదండి బేసిక్‌గా. ఆ ట్రెండ్ తీసుకురావడానికి మేము ఈవెంట్ సెక్షన్‌లో పల్లకీలో పెళ్ళికూతురిని, పూల పందిరిలో పెళ్ళికొడుకుని ఇలాగ అందుకని పాత ట్రెడిషన్‌లు మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. కానీ ఎంతవరకు అవుతది ఎళ్తదా అనేది ఇంకా క్వెషన్ మార్క్ ఇంకా అది.
సో, నార్మల్‌గా పెళ్ళిలో కొన్ని రిచువల్స్, ఈవెంట్స్ గురించి మాట్లాడామన్నా, కొన్ని రిచువల్స్ గురించి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి నాకు. పెళ్ళిలో అసలు జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారు? సంసారం అనే సాగరంలో ఎన్నో మధురమైన క్షణాలుంటాయి. చేదు అనుభవాలుంటాయి. అట్లాగే జీలకర్ర, బెల్లం 2 కలిపి చేస్తే దాన్ని మళ్ళీ ఎవరు విడదీయలేరంటారు. అట్లాగే నుదిటి పైన దీన్ని సాహస చక్రం అంటారు. ఇక్కడ పెట్టినప్పుడు మనకి మీరు గమనిస్తే పెళ్ళిలో ప్రతి ఒక టైంకి తాళిబొట్టు కట్టినా, కట్టకపోయినా ఆ సర్టెన్ ముహూర్తంకి కంపల్సరీగా జీలకర్ర, బెల్లం పెడతారు. ఈ నుదిటి పైన సాహస చక్రం అంటాం గదా! ఇక్కడ ఆ టైంకి, ఆ పర్టిక్యులర్ టైంకి, ఆ పర్టిక్యులర్ ఇది పెట్టినప్పుడు ఏం జరుగుతది అంటే, ఒక దాన్నేమంటారు? ఎలక్ట్రిక్ వేవ్స్ పాస్ అవుతాయి ఓకే. ఆ టైంకి. పాస్ అయినప్పుడు మధ్యలో అడ్డుతెర ఉంటది. అడ్డుతెర చిన్నగా తీసేస్తారు. తీసేసినప్పుడు వాళ్ళు ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళ మీద పెట్టుకున్నప్పుడు, ఒకళ్ళు చూసుకున్నప్పుడు ఆ ప్రేమనేది అలా మొదలవుతది. సో, ఆ లవ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతదనమాట ఇక. పెరుగుతది అని పెద్దలు ఎప్పటినుంచో చెప్తా ఉన్నారు. ఇప్పుడు సైంటిఫిక్‌గా చూస్తే దానిలాగా ఎప్పుడు కలిసుండాలి అని జెప్పేసేసి అరుంధతి నక్షత్రం? కొన్ని స్టార్స్ ఉంటాయి. కొన్ని స్టార్స్ ఏంటో ఒకళ్ళ చుట్టూ ఒకటి తిరుగుతా ఉంటది. మిగతాయన్ని స్టార్స్. కానీ మనం చూస్తే అరుంధతి నక్షత్రం మాత్రమే అంటారు. కానీ ఇక్కడ అరుంధతి, వశిష్ట ఈ 2 నక్షత్రాలు ఒకటి దానెమ్మట ఒకటి. అరుంధతి ఎమ్మటి వశిష్ట, వశిష్ట ఎమ్మటి అరుంధతి 2 సెపరేట్‌గా తిరుగుతా ఉంటాయి. పెళ్లవ్వంగానే అరుంధతి నక్షత్రం చూపిస్తారు. దాని అర్థం ఏంటంటే కలకాలం అలా కలిసుండాలి. పెళ్ళంటే నూరెళ్ళ పంట కదా! కానీ ఇప్పుడు పెళ్లి కాగానే నూరెళ్ళ పెంట చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ స్తోమతకి మించి ఖర్చు పెట్టుకుంటున్నారు. సో, అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఈవెంట్ ఆర్గనైజర్‌గా ఇవ్వనా? లేదంటే ఏ విధంగా ఇవ్వను? అంటే బిజినెస్‌లో బిజినెస్ డెఫినిట్‌గా డిఫరెన్స్ మీకొస్తే బానే ఉంటుంది. కాకపోతే అలా బట్ నేను అదే గాకుండా ఇప్పటిదాకా నేను ఏ బిజినెస్ గురించి చెప్పలేదు. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలేదు. నేనేం చెప్తానంటే ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టుకోండి. ఆ రూపాయి ఏదైతే ఉందో ప్రశాంత్ బ్యాంక్‌లో ఎఫ్‌డి ఏసుకోండి. బంగారం తీసుకోండి. ఏదైనా సైట్ కొనుక్కోండి. ఎప్పుడు పెరిగాయి, తగ్గాయి గాదు. ఒక బంగారం తీసుకున్నాము, పెరిగేదే. ల్యాండ్ తీసుకున్నాం, రేట్ పెరిగేదే. తర్వాత మళ్ళీ ఫ్యూచర్‌లో కొనలేం. ఓ రూ. 10 వెడ్డింగ్ ఖర్చు పెట్టేది, రూ. 6 ఖర్చు పెట్టుకొని, రూ. 4 వెనక్కి పోగు చేసుకొని, ఇది తీస్తే నెక్స్ట్ టర్మ్‌కి లేదా ఇప్పుడు బంగారం ఉంది. మనకేదన్నా ఒక ఈఎంఐ మిస్ అవ్వటమో, మనం ఏదైనా డైలీ లైఫ్‌లో ఎందుకంటే అందరూ ఈఎంఐస్‌కి అలవాటు పడిపోయారు. అవును. సో, లేదంటే ఒకటి ఏదైనా తీసుకొని కట్టలేకపోవటము, లేదా అర్జెంట్‌గా ఎమర్జెన్సీ వచ్చింది. అది బ్యాంక్‌లో పెట్టుకొని ఆ పేమెంట్ తెచ్చుకుంటాం. మనకు గోల్డ్ సేఫ్‌గా ఉంటుంది. మనకి టైంకి ఆ యూజ్ ఉంటుంది. ఆ అమౌంట్. సో, ఈ విధంగా కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో, బెటర్ అదే చెప్తాను. నా అడ్వైస్ ఏంటంటే అదే. ఇన్వెస్ట్ చేయండి. సైట్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ తీసుకోండి. ఎక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టాలో అది ఖర్చు పెట్టండి. ఓవర్‌గా ఒకే దగ్గర ఖర్చు పెట్టి సెలబ్రేషన్స్‌కి సింగిల్ నైట్‌లో అయిపోయేది. నేను అవన్నీ చెప్పకూడదు. ఎందుకంటే మా కేటగిరీకి సంబంధించి మా అసోసియేషన్‌లంతా ఒకటే అంటారు. ఈవెంట్ ఆర్గనైజర్‌గా ఉండి నువ్వెందుకు అలా చెప్తున్నావు? ఇంకా డబ్బులు పీకాలి గాని అని. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉండదు. నేను నా దగ్గరికొచ్చినా కూడా నేను అదే చెప్తాను. ఎందుకండి ఇంతే ఖర్చు పెట్టుకుందాం. ఆ రూపాయి సేవ్ చేసుకోండి. ఒక రిచ్ మ్యారేజ్‌కి, మిడిల్ క్లాస్ మ్యారేజ్‌కి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏంటి? మిడిల్ క్లాస్‌కొచ్చేసరికి 10 ఐటెమ్సే పెడతారు. 10 ఐటెమ్స్ మాత్రమే పెడతారు. కడుపు నిండా తింటారు. ఎప్పుడైతే నేను చెప్తాను వినండి. 4 ఐటెమ్స్ పెట్టినా కడుపు నిండా టేస్టీగా కడుపు నిండా తింటే చాలు. 20, 30 ఐటెమ్‌లు పెట్టి 100 ఐటెమ్‌లు పెడితే ఏది తినాలో అర్థం కాదు ఫస్టు. వెళ్ళే కొద్దీ నచ్చుతది. కానీ కడుపు నిండిపోద్ది. కానీ కన్ను దాని మీద ఉంటది. ఇంకా తిందామా? అలా అని మనం కడుపులో పక్కనేసుకోలేం గదా! ఈ విధంగా ఉంటది. అలా అని నేను ఎవరిని కించపరచట్లేదు. ఎవరి స్తోమతలో వాళ్ళు చేసుకుంటారు. బట్ ఎనీవే అది గూడా అందరూ చేయలేరు. అన్ని ఐటెమ్స్ పెట్టి గూడా అందరూ ఎవరు చేయలేరది. నీట్‌గా డెకరేటివ్ చేసి వాళ్ళ ప్లానింగ్ ప్రతిదీ గూడా. సో, ఈ విధంగా. నేనెక్కడో మన పాడ్‌కాస్ట్ గురించి రిసర్చ్ చేస్తున్నప్పుడు చూసిందేంటంటే, ఈవెంట్ ప్లానర్స్ ఎవరైతే ఉంటారో, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీస్
వాళ్ళు కపుల్స్‌కి లోన్స్ ఇస్తున్నారంట. ఈఎంఐ లాగా మనీ పే చేసుకోండి అని జెప్పి. సో, అలాంటి ఓవర్ స్పెండింగ్ చేయడం కరెక్టేనా? 100% కరెక్ట్ కాదది. యాక్చువల్లీ ఈఎంఐ ఉంటే భయమేయదు ఫస్ట్. ఖర్చు పెట్టేటప్పుడు ఏది భయమేయదు. ఆ నెల నెల తర్వాత చూసుకునే పరిస్థితులు భయమేస్తది. ఇప్పుడు మన ఇండియాలో గమనిస్తే ఒకప్పుడు ఐఫోన్స్ బాగా ఉన్నోళ్ళే వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఐఫోన్ ఉంటుంది. దాని వాల్యూ పడిపోయింది. ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఐఫోన్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే అందరూ ఈఎంఐకి అలవాటు పడిపోయారు. ఆహ్, కొనేటప్పుడు ఏముండదు బాధేయదు. సిబిల్ స్కోర్‌ని చూస్తారు. ఓకే. బావుందని ఇచ్చేస్తారు. మంత్లీ కట్టేటప్పుడు ఏ మంత్ పొజిషన్ ఎలా ఉంటదో తెలీదు ఓ మనిషికి. ఇలాగే వెడ్డింగ్‌లో కూడా ఇదొక పెద్ద ప్రపంచం. చూసుకునే కొద్దీ, చేసుకునే కొద్దీ ఎంతైనా ఖర్చు పోతానే ఉంటది. ఒక డెకరేషను ఇయ మన చేతిలో ఎంత డబ్బైతే ఉందో అంతలో సరిపెట్టుకుందాం అనిపిస్తది. ఈఎంఐ ఒక రూ. 1,00,000 అయిందనుకున్నాం. సర్లే ఏముందిలే నెలకి 2, 3 లక్షలు కట్టేద్దాం. నాకు ఇలా గ్రాండ్‌గా కావాలి. ఈ విధంగా చేయాలి. అనుకుంటే నా దగ్గరికొచ్చారు క్లయింట్ వచ్చారు. ఈఎంఐ ఉందా అండి? మేము ఒక 1 సీఆర్ దాకా ఖర్చు పెడతాము. సరే వాళ్ళని చిన్నగా లాగి వాళ్ళని ఆఫ్‌లైన్ అయితే ఎంతవరకు ఖర్చు పెట్టుకున్నారంటే మా దగ్గర 20,00,000 ఉన్నాయి అన్నారు. అంటే చూడు 20,00,000 1 సీఆర్ ఎక్కడ? హ్మ్. ఆల్మోస్ట్ 80,00,000 డిఫరెన్స్ వస్తుంది. సో, అంత పెట్టి ఖర్చు పెట్టుకొని తర్వాత ఇబ్బంది పడి, బాధలు పడే కంటే కూడా అందుకనే రీజన్ మేము అదే పెట్టకపోవడానికి కారణం అదే. ఈఎంఐస్ మేము కూడా స్టార్టింగ్ ఈఎంఐస్ పెడదాం అనుకున్నాము. అలాగా ఇబ్బంది పడటం మనుషుల్ని చూసి ఈ మంత్ మా దగ్గర లేదు. ఇలాగా. ఎందుకంటే ఈ రోజుకి గూడా మా క్లయింట్స్ అందరూ మేము ఈవెంట్ చేస్తే సరదాగా కాఫీ షాప్‌లోనో లేదా సరదాగా వాళ్ళ హౌస్‌కెళ్ళి లంచ్ చేసి రావటం, సరదాగా ఫెస్టివల్స్ కలుస్తూనే ఉంటాం అందరం. సో, అలాంటివి ఉండాలి ఏదైనా. మేము ఇంకా కడుతున్నాం డబ్బులు మేము అది ఇది అంటా ఉంటే వాళ్ళు బాధపడతా ఉంటే మేము చూడలేని పరిస్థితి అది. మీరు చెప్పిన మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్నాక చేశారు గదా! బట్ కొన్ని మ్యారేజెస్ మాత్రం ఆర్య సమాజ్‌లోనో లేదంటే రిజిస్ట్రేషన్ ఆఫీసెస్‌లో జరుగుతుంటాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో, అలాంటి వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? అంతా ఓకే అయితే వెల్ అండ్ గుడ్ అక్షయ్. ఇక్కడ ప్రతి ఒక్కటి అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటది. అంటే నేనేం చెప్తానంటే ఏదైనా పేరెంట్స్‌ని ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఎంత కష్టమైనా పేరెంట్స్‌ని ఒప్పించి చేసుకుంటే జీవితంలో మన పేరెంట్స్‌కి మనం ఇచ్చే గిఫ్ట్ అదే. వాళ్ళెన్నో చిన్నప్పటి నుంచి పెంచి, పెద్ద చేసి ఆహ్, నా పిల్లల్ని ఒక ఇలా చూడాలి. వాళ్ళు ఒక మూవీ చేసేటప్పుడు మా అబ్బాయి పెళ్లి ఇలా ఉండాలి. ఇలా చేయాలి. చెయ్యాలి. అవును. బాధ్యత ముందుగానే వాళ్ళ మైండ్‌లో ప్రిపేర్ అవుతారు. యెస్. ప్రతిదీ మనతో షేర్ చేసుకోలేరు. బట్ వాళ్ళ మైండ్‌లో ఎప్పుడు రన్ అవుతూనే రన్ ఉంటుంది. అవుతది. అవును. సో, అది కంపల్సరీగా నెరవేర్చండి. అదే చెప్తాను. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, ఏదన్నా అన్‌ఫార్చునేట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సొస్తే మనం చూస్తాం డైలీ ఆర్యవైశ్య జరుగుతున్నాయి. ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ ఆర్య సమాజ్ ఇలాంటివి జరుగుతున్నాయి. లేదంటే ఒక టెంపుల్స్‌లోకెళ్ళి పెళ్లి చేసుకోవటం, ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఇలా అవును. జరుగుతున్నాయి. అవును. అన్నీ బానే ఉంటున్నాయి కానీ హ్మ్, ఎదుటి వాళ్ళకి ఎవరైతే ఈ సాక్షి సంతకం ఉంటుంది చూసారా? వాళ్ళ మీద కూడా గట్టి ఎఫెక్ట్ పడతది. వాళ్ళ మీద కూడా ఎందుకంటే ఇక్కడ అబ్బాయి, అమ్మాయి. అబ్బాయిదేముండదు. ఒక స్టేషన్‌కెళ్ళిన తర్వాత అబ్బాయిదేముండదు. ఒక అమ్మాయిది మొత్తం. అమ్మాయిని కూర్చోబెట్టి నేను చూసినంత వరకు ఇప్పటిదాకా అబ్బాయి బలవంతంగా తీసుకొచ్చాడా? లేదా నేను కన్విన్స్ చేశాడా? లేదంటే నేను ఇప్పటిదాకా లవ్ మ్యారేజ్ చూసిన వారు చాలామంది అన్‌సెటిల్డ్. హ్మ్. అబ్బాయిలందరూ అన్‌సెటిల్డ్ వాళ్ళెళ్ళి సెటిల్ అయితే పేరెంట్స్ ఒప్పుకుంటారు గదా! అవును. అన్‌సెటిల్డ్ వాళ్ళే గదా! ఇట్లాంటిది చేసేది. అవును. ఇలా చేశారు. చేసి జరిగితే అమ్మాయి లేదు. నేను స్ట్రాంగ్‌గానే ఉన్నాను. నేనే చేసుకుందాం అనుకున్నాను. నేనే తీసుకొచ్చాను అన్నప్పుడు వెల్ అండ్ గుడ్. లేదంటే మిగతా వాళ్ళందరికి ఎఫెక్ట్ అయిపోద్ది. ఎఫెక్ట్ అయిపోద్ది. వాళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. కేసెస్ నడుస్తాయి. కోర్ట్‌కెళ్ళాల్సొస్తది. హ్మ్. లా అండ్ ఆర్డర్ ప్రకారం ప్రతి ఒక్కటి మనకి ఇబ్బంది. ఓకే. ఓకే. సో, అది నేనిచ్చే అడ్వైస్ అదే. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఇంట్లో పేరెంట్స్‌ని ఒప్పించండి. 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 వాళ్ళతో కూర్చోండి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. చెప్పండి. గాట్ ఇట్. వాళ్ళకి ముందుగాల అప్పుడప్పుడు సడెన్‌గా చెప్పి వాళ్ళని మైండ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేయడం. చేయొద్దు. ట్రూ. వాళ్ళకి మంచిగా వింటారు. ఏ వింటారు. పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండటమే కావాలి. అవును. అవును. ఎందుకంటే ఎవరు బాధపడటం చూడరు. యెస్. ఒప్పించండి, ఒప్పుకుంటారు. మంచిగా సెటిల్ అవ్వండి. ఓకే.
చదువుకోండి ఫస్ట్. చదువుకోండి. చదువుకోండి మరీ దారుణంగా ఉంటది. చైల్డ్ ఆర్టిస్ట్ అని పెడతారిక. సో, మీరు మాకిచ్చే అడ్వైస్ ఏదైనా ఉందా? ఏం లేదు అక్షయ్. నేను ఒకటే చెప్తాను. నీకే కాదు అందరికి. వచ్చింది లైఫు. హ్యాపీగా ఉండండి. ఎవరితో గొడవలు పడమాకండి. మంచిగా ఎంజాయ్ చేయండి. ఫర్గివ్ దెమ్. ఎవరైనా అన్నా ఫర్గివ్ దెమ్. సో, థాంక్స్ ఎ లాట్ అన్న. మీ టైమ్ ఇచ్చినందుకు. ఒక ఈవెంట్ ఇండస్ట్రీ గురించి ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైమ్ పెళ్ళిలో ఉండే రిచువల్స్ ఇంపార్టెన్స్ కూడా అర్థమైంది. థాంక్ యూ.